General. ప్రత్యేకంగా పాటపాడి I want Brother Abel used to come onto the stage and introduce themselves, where they come from, and they will also have the program sheet. Please come, brother. Hello everyone, how are you? I hope you have a good day today. First of all, I really want to thank you today that you have come here to listen to the word of God. I'm sure this is a man of God. So I hope that this sermon you will receive a lot of praise. My name is 𝐒𝐄𝐒𝐒𝐿. I'm from Gandi. I'm working as an instructor in the theology center of our church, 𝐂𝐿. నేను ఒక ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను సైన్స్ సెంటర్ అని మా చర్చ్ యొక్క థియాలజీ విభాగంలో. As a church member and as an instructor, I'm really glad that we can share the word of God together today. నేను మా చర్చ్ తరపున ఈరోజు వాక్యాన్ని పంచుకున్నప్పుడు మాకు ఎంతో ఆనందంగా ఉంది. And I would like to call up our Mr. He will also be listening some statements. ఈరోజు మన ఇన్స్ట్రక్టర్ ఏబిఎల్ గారు సంప్రదిస్తారు, ఆయన ఆహ్వానిస్తున్నారు. Good morning, everyone. Morning. This is Daniel, and I originally am from Meghalaya. నా పేరు ఇన్స్ట్రక్టర్ ఏబిఎల్, నేను మేఘాలయ నుంచి. And it's really good and very encouraging to see all of you here today morning. మీ అందరినీ ఇలాగ చూడగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. Today we are coming here all the way from Delhi because our Dr. Balu invited us to meet the very precious and university pastors from Bangladesh. మేము ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏమనగా పాస్టర్ బాబులు గారు మీ అందరినీ కలుపుటకు ఇన్వైట్ చేశారు. Today, as we all know, we are going to talk about Matthew chapter 24. ఈరోజు మనం అందరం బోధన చేసిన తరువాత మత్తయి 24 గురించి మాట్లాడతాము. Which is about the signs of the second coming of Christ. అది రెండవ రాకడ గురించి మాట్లాడే విషయాలు కదా. As we know, it is a very difficult chapter, one of the most difficult chapters in the Bible.
అయిపోయిన తర్వాత కొన్ని గీతాలు పాడుకొని మరలా రెండో భాగాన్ని మొదలు పెడదాము. We have set the timing for lunch between 1 p.m. to 1:45 p.m. but depending upon situation it may change. మనము రెండో విభాగం అయిపోయిన తర్వాత భోజనాన్ని చేద్దాము. కానీ క్లుప్తంగా అటు ఇటుగా ఒకటింటికి మధ్యాహ్నం అనుకున్నాము. అది 10 నిమిషాలు అటు ఇటుగా మారినా కానీ అందరూ వేచి ఉండవలసిందిగా కోరుచున్నాను. And from lunch onwards, after lunch, we will have the last session followed by question and answer round. మధ్యాహ్నం మనం భోజనం చేసిన వెంటనే మరలా మూడవ భాగం ఉంటుంది. ఆ మూడవ భాగం మొత్తం పూర్తయిన వెంటనే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. మీకు ఏమైనా సందేహాలు కానీ మీరు ఏమైనా ఇంకా అడిగి తెలుసుకోవాల్సినవి ఉంటే ఇన్స్ట్రక్టర్ గారిని అడిగి నిదానంగా డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి టైం ఇస్తాము మూడవ భాగం అయిపోయిన వెంటనే. So I believe all of us are having our Bible today and ready to delve deep down into the book of Matthew chapter 24. మనందరం మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంచుకొని ఈరోజు మత్తయి 24ని ఎంతో లోతుగా అధ్యయనం చేసి ఎన్నో లోతైన విషయాలు నేర్చుకుందామని ఆశిస్తున్నాను. So we will start shortly. I hope that we can meditate for a few minutes Matthew chapter 24, and if you can see the brochure. మనము కొద్ది నిమిషాల్లో మొదలు పెడదాము. ఆ మొదలు పెట్టే ముందు మీ చేతిలో ఉన్న బ్రౌచర్లో చూసినట్లయితే మొదటి పేపర్లో రెండవ భాగంలో కొన్ని వచనాలు దానికి సంబంధించి ఎలాగ అర్థం చేసుకోవాలో పైపైన ఇచ్చి ఉన్నాము. ఒకసారి దాన్ని చదివితే మొదలయ్యే ముందు ఇంకా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకొనుటకు. So on the second page we have some reference materials, verses that we will be going through during the seminar as well. You are free to meditate on them as well. ఈ యొక్క కొద్ది సమయాలలో మీరు దాంట్లో ఉన్న వచనాలని ఒకసారి పైపైన బైబిల్లో చూస్తూ ఉంటే మీకు కూడా సెర్మన్ వింటున్నప్పుడు ఈజీగా కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. So we will start sharp at 11. మనం 11 గంటలకి షార్ప్గా మొదలు పెడదాము. I would invite Brother Aaron to take over the mic. బ్రదర్ ఏరన్ గారిని ప్రైజ్ అండ్ వర్షిప్లో లీడ్ చేయుటకు ఆహ్వానిస్తున్నాను. Thank you, Brother Abel, for the introduction. మన మధ్యలో బేతేల్ అసెంబ్లీ సంస్థ అధ్యక్షులు సత్యసాక్షి టీవీ వ్యవస్థాపకులు పాస్టర్ బాబులు గారు ఉన్నారు. వారు కూడా దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ప్లీజ్ వారు కూడా దయచేసి ముందుకు రావాలి. వారు కూడా కొన్ని గ్రీటింగ్స్ వారు తెలియజేస్తారు. గ్రీటింగ్స్ అయిన అనంతరం మనం కొద్దిసేపు ఆరాధనలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సెషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. అందరికీ వందనాలు. మనం కలుసుకొని చాలా కాలం అయింది కదా. ఇక్కడ ఈ బిల్డింగ్ కొత్తగా కట్టాము. ఈ బిల్డింగ్ పని పూర్తయిన తర్వాత అప్పుడు సేవకుల మీటింగులు ప్రారంభిద్దామని ఇంతవరకు మిమ్మల్ని ఆహ్వానించలేదు. ఇక నుండి ప్రతి నెల సేవకుల మీటింగ్ జరుగుతుందని చెప్తున్నాను. ఒక పర్మనెంట్ డేట్ మీకు తెలియపరుస్తాం. రిజిస్ట్రేషన్లో మీ పేర్లు నెంబర్లు అయి ఉన్నాయి కనుక చేస్తాం. మరి దేవుడు మంచి భవనం ఇచ్చాడు. రెగ్యులర్గా మనము ప్రతి నెల
కూడుకుంటాం కనుక రోజంతా ప్రశ్నలకు జవాబులు, తప్పు బోధలు అంటే ఏంటి, సత్యమైన వాక్యం అంటే ఏంటి, మనము మంచి సమాచారాన్ని ఇచ్చే సేవకులుగా ఉండాలనేది నా ఉద్దేశం. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తే మనము ప్రజల్ని తప్పు మార్గంలో నడిపించిన వాళ్ళం అవుతాము. అయితే మనం ముందు నేర్చుకుంటేనే ఇతరులకు ఏమైనా చెప్పగలుగుతాం. స్కూల్ టీచర్ బిఎడ్లో చాలా ట్రైనింగ్ పొందుతాడు. తాను పిల్లలకు ఎలా పాఠాలు చెప్పాలో అక్కడ నేర్చుకొని అప్పుడు బడిపంతులు అవుతాడు. మనం కూడా అంత గొప్ప విద్య లేదు, కానీ యేసుప్రభు శిష్యులు థియాలజికల్ ట్రైనింగ్ ఏమి లేకపోయినా ప్రభు యొక్క మాటలే, ఆయన సన్నిధే వారికి ట్రైనింగ్ లాంటిది. అలాగే మనం కూడా వాక్యము బాగా నేర్చుకొని మన వెనుక ఉన్న గుంపును మనము బలపరచాలని నా ఉద్దేశం. ఒక వాక్యం చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:2. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. తిమోతి పౌలు ద్వారా ఏమైతే నేర్చుకున్నాడో ఆ విషయాలను ఇతరులకు బోధించదగిన నమ్మకమైన మనుషులకు అప్పగించు. దేవుడు దగ్గర యేసుక్రీస్తు నేర్చుకున్నాడు, అదే చెప్తాడు ప్రభు తన బోధల్లో. యేసుక్రీస్తు అపోస్తలులకు చెప్పాడు, అపోస్తలులు తిమోతి వంటి శిష్యులకు చెప్పాడు. తిమోతి ఇతరులకు నేర్పించే వారికి తర్బీదిచ్చాడు. చూసారా ఎలాగ పైనుండి కిందకి ఎలా వస్తుందో. మనము నేర్చుకొని మన వెనుక ఉన్న గుంపుకు మనము మాదిరిగా ఉండాలి. సత్యవాక్యమును సరిగా విభజించువారుగా ఉండాలనేది ఉద్దేశమే ఇది. మన మధ్యలో ఉన్న వాళ్ళు తెల్లగా ఉన్నారని దొరలు అనుకోలేరు. వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, వాళ్ళు దొరలు కాదు, డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. వారు ప్రభు యొక్క 2వ రాకడ గురించి చెబుతారని నేను ఇక్కడికి రప్పించాను. సో ప్రభు రాకడ కోసం మనం సిద్ధపడాలి, మన వెనుక ఉన్న సంఘాన్ని సిద్ధపరచాలి. మరి ఇంకా వస్తున్నారు, మనందరం ఈ రోజంతా దేవుని వాక్యములో ఆనందించాలని కోరుతున్నాను. మధ్యాహ్నం లంచ్ ముందు నేను ఒక అరగంట మీతో మాట్లాడతాను. కొన్ని నోట్స్ మీ చేతికి ఇస్తాను. వారు అతిథులు కనుక వారికి ఎక్కువ సమయం ఇచ్చి మ్యాచెస్ గాస్పుల్ 24 అది పూర్తి చేయడానికి వారికి మనం అవకాశం ఇద్దాం. ప్రతి నెల మనం సమావేశం అయితే మనం అనేక విషయాలు తర్కించి చర్చించి మనం మంచి అవగాహనకు రావచ్చు. సో మీరందరూ నిద్రపోకుండా, మాట్లాడుకోకుండా ప్రతి విషయం రాసుకొని మనము పెట్టుబడి పెట్టే ఈ సమయం భవిష్యత్తు సేవా జీవితానికి ఎక్విప్ అయ్యి మనం ఆశీర్వాదంతో మనం ముందుకు వెళదాం. ఓకే, థ్యాంక్ యూ. దయచేసి ఇంకా మంది వెనకాల కూర్చుని ఉన్నారు, దయచేసి ముందుకు వచ్చేయండి. నేను ఇందాక చెప్పాను, సేవకులు మనమే టైం మెయింటైన్ చేయలేకపోతే విశ్వాసులు ఏం మారుతారు, విశ్వాసులు ఎలా రాగలుగుతారు. 9 గంటలకు మీటింగ్ అనుకున్నాం, కానీ 11గా అయిపోయింది, ఇంకా వస్తూనే ఉన్నారు. అయితే మనం
ప్రసంగంలోకి వెళ్ళక ముందు కొద్దిసేపు మనందరం కలిసి దేవుని ఆరాధించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే కొద్దిసేపు అందరం మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. వెనకున్న వారందరూ దయచేసి మీకు ఇవ్వబడిన సీట్స్లో ముందు కూర్చోండి. దేవుణ్ణి ఆరాధించే ప్రాముఖ్యమైన సమయం, అన్నిటికంటే ప్రాముఖ్యమైన సమయం. మనందరం బిగ్గరగా దేవుణ్ణి కొద్దిసేపు ఆరాధిద్దాం. అందరూ గట్టిగా నోరు విప్పి దేవుణ్ణి ఆరాధించండి. పరలోకముందున మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈరోజు జరగబోయే మీటింగ్ కొరకు మమ్మల్ని సిద్ధపరిచిన విధానం బట్టి స్తోత్రాలు. దయచేసి సేవకులందరూ నోరు విప్పండి, మన దేవుని మనం ఆరాధిద్దాం. ఒక పాట పాడుతూ మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిద్దాం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. చెప్దామా? సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు, సదా నాతోనే ఉంటావు. ఎగిసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎగిసిపడే మానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. పాడదాం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదను, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను కాలము నాతో ఉన్నావు. చెప్దాం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు, సదా నాతోనే ఉంటావు. ఎగిసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. దేవుని ఆరాధిద్దాం. సేవలో ఎన్నో అవరోధాలు, ఎన్నో కష్టాలు అయినప్పటికీ యేసు ప్రభు సుడిగాలిని అణిచి ఆనాడు తన శక్తిని కనపరిచినట్లు ఇదిగో ఈ లోకంలో సేవా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇదిగో ప్రభు ఉన్నాడు. మనకు బలాన్ని, నమ్మకాన్ని మనకి ఇస్తున్నాడు. నిజమే. సుడిగాలులు, తుఫాను వంటి శ్రమలు, ఎన్నో అలలు మన సేవా జీవితంలో వచ్చినాయి. ఎంతో మంది అవమానపరిచారు, ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు. ఎన్ని మాటలన్నా సరే
మాటతో ఆయన తుఫానును ఆపివేశాడు. మళ్ళీ ఒకసారి చెప్తాం. గడిచిన కాలము నాతో ఉన్నావు. చెప్తారా? గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. ఎప్పుడు? నేడు నా తోడు నడుచుచున్నావు, సదా నాతోనే ఉంటావు. ఎగిసిపడే నైనా అవి నీ పాదముల క్రిందనే. మళ్ళీ పాడదాం. ఎగిసిపడే పాదుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే తెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు. ఎలా చేస్తాడండి? ఎలా చేస్తాడట? నిశ్చలముగా చేస్తాడట. నీవే నా బలము, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు. గడిచిన కాలము నాతో ఉన్నావు. ఏ కాలం? ఏ కాలం అండి? గడిచిన కాలం. చెప్తావా? గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు, సదా నాతోనే ఉంటావు. చెప్తాం. ఎగిసిపడే నైనా నీవే ఆశ్రయ దుర్గము. మళ్ళీ చెప్తాం. ఎగిసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే నైనా అవి నీ పాదముల క్రిందనే. సుడిగాలైనను పాడదాం. నిశ్చలముగా చేసేదవు. మళ్ళీ సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు. నీవే నా బలము, నీవే నా నమ్మకం. సుడిగాలైనను సేవా జీవితంలో ఎన్నో అవరోధాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో మాటలు, అవన్నీ నిర్ణయించుకునే మనం సేవలోకి దిగాము. కష్టమైన నష్టమైన మనము ఆయనతోనే, ఆయన రాకడ వచ్చే వరకు మనం కొనసాగుతూనే ఉంటాం. ఆయన కావలసిన బలమును, శక్తిని మనకు ప్రసాదిస్తాడు. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా. చెప్దామా? ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు. ఎంతమంది అండి? ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమయ్యా, ఎంత ప్రేమ. నేనంటే నీకు ఎంతో ప్రేమయ్యా. ఉండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. చప్పలు కొడదాం. ఉండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. చప్పలు కొడదాం. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా పూజించి నిన్నారాధించెదను.
రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, చెప్తావా? నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. ఊపిరాడే వరకు నీతోనే జీవిస్తాను, ఏ దారిలో నడిపినా నీ వెంట నడిచొస్తా. గట్టిగా నోరు విప్పండి, ఆరాధించండి. సంపూర్ణ సంతోషం, సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. పాడదాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, కోల్పోయినవన్నీ ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును, పాదాల నుండి నన్ను బ్రతికించును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోవును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీ వేరే లేకుండా నేనుండాలేనయ్యా. నిజమే, ఆయన రాకపోతే ఈ శ్రమలు కష్టాలు మన జీవితాంతం భరించాల్సిందే. కానీ యేసు ప్రభు గొప్ప వాగ్దానం ఇచ్చాడు అపోస్తలైన వారికి, నేను మరలా వచ్చేదను, ఇదిగో నా నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నిజమే తండ్రి, మా కోసం గొప్ప వాగ్దానం చేశావు. ఈ లోకములో శ్రమలు హింసలు మా మేలు కొరకే. ఇదిగో ఈ లోకంలో ఎవరైతే ఆయన నిమిత్తం హింసలు అనుభవిస్తారో, ఆయన పరిచర్య నిమిత్తం, ఆయన మహిమ నిమిత్తం, ఇదిగో పరలోకంలో నీవు అధిక ఘనతను ఇస్తానన్నావు. నిజమే తండ్రి. ఆయన కృప ఎంతో గొప్పది. ఇదిగో పౌలుకు ఆ ముళ్ళు పెట్టినా సరే నా కృప నీకు చాలును అన్నాడు. నిజమే, మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, ఒక మందిరం లేకపోవచ్చు, గొప్ప గొప్ప సేవకులు వలె మనకి గొప్ప పెద్ద సంఘాలు లేకపోవచ్చు, కానీ ఇదిగో ఆయన కృప నీకు చాలును అన్నాడు. నిజమే తండ్రి, నీ కృప నాకు చాలు. నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలను నా బలమును చూసుకుని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేదని అనుకొనుగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచి,
ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి ఎడబాయని నీ కృప నన్ను ఎన్నడూ విడువనిదే ఎడబాయని నీ కృప నన్ను ఎన్నడూ వీడనిది యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నిజమే తండ్రి ఈ కృప లేకపోతే మేము బ్రతకలేము ఆనాడు పౌలుకి ఇచ్చిన కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి నీవే నా బలము నీ కృప నాకు చాలును నిజమే తుఫానులు అలల వంటి శ్రమలు సేవ మానేద్దామనే సమయం నిరాశ నిస్పృహ సేవ భారం అయిపోయింది ఎవరు మా బలం ఎవరు మాకు ఆదరణ ఎవరు మాకు బలం చేకూర్చేది అంటే ఇదిగో భక్తుడు అంటున్నాడు నా బలమంతా నీవేనయ్యా అలలు లేచినను తుఫాను ఎగిసినను కాపాడే దేవుడు నీవేనయ్యా నువ్వు ఎన్నడూ మారని వాడవు అలలు లేచినను తుఫాను ఎగసినను పాడదామా అలలు లేచినను ఎవడు చెప్దామా అలలు లేచినను నాతో పాటు చెప్తారా అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా కలిసి పాడదాం కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా అలలు రేచినను తుఫాను లెగసినను అలలు లేచినను తుఫాను రెగసినను కాపాడే దేవుడవయ్యా ఎవరని మళ్ళీ కాపాడేది కాపాడే దేవుడవయ్యా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా చెప్దావా నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా అలలు లేచినను తుఫాను లెగసినను కాపాడే దేవుడవయ్యా ఎన్నడు మారవయ్యా సోలిన వేళలో బలము లేనప్పుడు ఆయన ఆదరించి నడిపాడు కాపాడాడు నడిపిస్తున్నాడు సోలిన వేళలో బలము లేనప్పుడు డబ్బులు లేవు పెద్ద పెద్ద మందిరాలు లేవు కానీ ఎవరున్నారు ఎవరి సతీష్ కుమార్ లాగా మనకి పెద్ద మందిరం లేకపోయినా మనకి పెద్ద దేవుడు కొండంత దేవుడు ఉన్నాడు అదే అంటాడు భక్తుడు సోలిన వేళలో బలము లేనప్పుడు చెప్దామా సోలిన వేళలో
బలము లేనప్పుడు కాపాడే దేవుడవయ్యా. ఏం చేస్తారట ఆయన? కాపాడే దేవుడవయ్యా. నువ్వు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను తుఫాను లెగసినను, అలలు లేచినను తుఫాను లెగసినను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. చివరిసారిగా చెప్తాం. అలలు లేచినను తుఫాను లెగసినను, అలలు రేగినను తుఫాను లెగసినను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను తుఫాను లెగసినను, అలలు లేచినను తుఫాను లెగసినను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. మన మధ్యలో రాయి సూరి గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాం. ప్రార్థన అనంతరం మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. దయచేసి అలాగే ఉండండి. వారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మహాగణుడును మహోన్నతమైన మా దేవ, మీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. రక్షణకర్తమైన మా దేవ, మీరు మాకు అనుగ్రహించిన మీ యొక్క రక్షణను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చుకుని మరొకసారి మీ యొక్క సన్నిధిలో మేము ఆత్మీయంగా మీ యొక్క వాక్యం చేత బలపరచబడటానికి, బోధింపబడటానికి మమ్మల్ని ఇక్కడ సమకూర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సందర్భంలో ప్రత్యేకంగా ఈ యొక్క సెమినార్లో తండ్రి మత్తయి సువార్త 24వ అధ్యాయం ద్వారా తండ్రి మీ యొక్క రెండవ రాకడ గురించిన, ప్రభు యొక్క రెండవ రాకడ గురించిన విషయాలు తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా మాకు తెలియచేయండి. మేము కూడా ఆ విషయాలను తెలుసుకుని ఇతరులకు బోధించడానికి మమ్మల్ని కూడా మీరు సిద్ధపరచండి. ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి చేసిన సహాయం బట్టి మీకు స్తోత్రాలు. జరగబోయే యొక్క మిగిలిన సెమినార్ కార్యక్రమంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మా మధ్య ఉండి ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. సెషన్ స్టార్ట్ అవుద్ది. దయచేసి వెనుకున్న వారు ముందుకు వచ్చేసేయండి. మనకు జనం అంతగా లేరు కాబట్టి దయచేసి వెనుకున్న వారందరూ ముందు కూర్చులు ఖాళీ ఉన్నారు. దయచేసి వచ్చేసేయండి. ఇప్పుడు సమయం వారికి ఇద్దాం. వారు వచ్చి మత్తయి సువార్త 24వ అధ్యాయం నుంచి మనకి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలియజేస్తారు. అప్ టు వాట్ టైం? 1 o'clock.
టైం 11:30 అయింది. 1 గంట వరకు వారు మనకి టీచింగ్ చేస్తారు. ప్లీజ్ బ్రదర్, వెల్కమ్. I hope you have received a lot of grace from the praise and worship. మీ అందరూ ఇప్పుడు పాడిన పాటల ద్వారా ఎంతో మహిమ పొందారు అనుకుంటున్నాను ప్రభు అయిన దేవుడు. So are you ready for today's seminar now? ఇప్పుడు మనం సెమినార్ స్టార్ట్ చేయబోతుండగా మీరందరూ రెడీగా ఉన్నారా? So now we will show you a video about our church and our mission center, how we are working. So you can have a better idea about our church and mission center as well. So let us watch video together. ఇప్పుడు మనం మొదలయ్యే ముందు మా చర్చ్ గురించి, మా జాయన్ మిషన్ సెంటర్ గురించి ఒక చిన్న వీడియో చూద్దాము. చూసిన వెంటనే మీకు ఒక ఐడియా వస్తుంది ఇది ఏంటి అని. ప్రజలు బ్యాచిలర్ క్యాప్ ధరించి మెరుస్తున్న ముఖ చిత్రాలతో నడుస్తున్నారు. వీరు షించన్జీ చర్చ్ ఆఫ్ జీసస్ కింద ఉన్న జాయన్ క్రిస్టియన్ మిషన్ సెంటర్ వారి గ్రాడ్యుయేట్లు. వీరు మిషన్ సెంటర్లో మొత్తం బైబిల్ పాఠ్య ప్రణాళికని పూర్తి చేసి గ్రాడ్యుయేట్ పరీక్ష పాస్ అయ్యాక ఇప్పుడు షించన్జీ చర్చ్ ఆఫ్ జీసస్ లోపలికి ప్రవేశించారు. ఇది మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద సెమినరీ పూర్తయిన వేదిక మరియు ఇది ఒకే డినామినేషన్ ద్వారా నిర్వహించబడింది. స్థానిక మరియు విదేశీ మీడియా ఈ షించన్జీ చర్చ్ ఆఫ్ జీసస్ వార్తను నివేదించడం జరుగుతోంది. ఇది అయితే మత చరిత్రను సృష్టిస్తోంది. షించన్జీ చర్చ్ ఆఫ్ జీసస్ తన పునాది వేసిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ చివరి 35 సంవత్సరాలలో భారీ వృద్ధి 4500 రెట్లు పైగా చవిచూసింది. ఈ ఏడాది చివరి వరకు 100,000 గ్రాడ్యుయేట్లు నమోదు అవ్వబడుచున్నారు మరియు మొత్తం నమ్మకస్తుల సంఖ్య 300,000 వరకు చేరుకోవచ్చు అని అంచనా వేయబడింది. ఇప్పుడు లోకంలో చాలామంది ప్రపంచం యొక్క విశ్వాసం మీద నిరాశపడి ఉండగా వారు వారి సంఘాలను విడిచి వెళ్ళుచుండగా ఎందుకు అయితే ఈరోజు ఇంతమంది జనసమూహం షించన్జీ చర్చ్ ఆఫ్ జీసస్ని ప్రవాహంలాగా అనుసరిస్తున్నారు? షించన్జీ చర్చ్ ఆఫ్ జీసస్ 1984లో సౌత్ కొరియాలో ఉన్న గ్వాచోన్ నగరంలో చైర్మన్ మన్ హీ మరియు 12 గోత్రాల ద్వారా స్థాపించబడింది. వీటి ప్రధాన కార్యాలయములు సౌత్ కొరియాకి చెందిన అనేక ప్రధాన నగరాలలో ఉన్నవి. దీని అధికారిక పేరు షించన్జీ చర్చ్ ఆఫ్ జీసస్ ద టెంపుల్ ఆఫ్ ది టెబర్నికల్ ఆఫ్ ది టెస్టిమనీ, అనగా షించన్జీ యేసువారి సంఘం సాక్ష్యపు గుడారం సంబంధమైన ఆలయం. ఇక్కడ షించన్జీ యొక్క సంక్షిప్తీకరణ ఇలాగ వాడబడినది: క్రొత్త పరలోకం, క్రొత్త భూమి, అనగా ఒక క్రొత్త యుగం విశ్వాస ప్రపంచంలోనికి వచ్చినట్టు సూచన. యేసువారి సంఘం అనగా ఈ సంఘం యజమాని యేసుక్రీస్తు. ఈ సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం ప్రకటన గ్రంథం 15లో లెక్కించవేయబడింది. దీనికి అనగా క్రొత్త నిబంధన ప్రవచనాలు వాస్తవికతను చూడటానికి, వినడానికి మరియు సాక్ష్యం ఇవ్వడానికి. ఆలయం పేరులాగున షించన్జీ యేసు చర్చ్ యొక్క సంస్థాగత నిర్మాణం బైబిల్ ఆధారంగా రూపొందించబడింది. చైర్మన్ కేంద్ర స్తూపంగా ఉండటంతో 24 అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జీలు మరియు 7 విద్యా కేంద్రాలు 7 కళ్ళు లాంటివి ఉన్నవి. అదనంగా యేసు 12 మంది శిష్యుల పేర్లను వారసత్వంగా పొందిన 12 గోత్ర నాయకులున్నారు. వారు పరలోకానికి మూల స్తంభులై ఉన్నారు. ఇది ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చూపబడిన ఆధ్యాత్మిక రంగానికి సంబంధించిన నమూనా. 3500 సంవత్సరాల క్రితం దేవుడు తనకి చూపించిన దాని ప్రకారం మోషే గుడారాన్ని నిర్మించినట్లు మరియు మొదటి రాకడలో దేవుడు చూపించిన దాని ప్రకారం యేసు అన్ని పనులు చేశారు. ఆంధ్రూ గోత్ర నాయకుడు. బైబిల్లో వాగ్దానం చేయబడిన దేవుని రాజ్యం ప్రతి యుగంలో 12 గోత్రాలతో రూపొందించబడింది. నేడు షించన్జీ కూడా ప్రపంచంలోనే 12 గోత్రాలతో సృష్టించబడిన ఏకైక ప్రదేశం. దేవుడు షించన్జీ యేసు సంఘం మరియు 12 గోత్రాలు చెందిన షించన్జీ సంఘ సభ్యులు స్థాపించారు అని రుజువు. ఎందుకంటే వీరు దేవుడి అమూల్యమైన బిడ్డలు, అనగా వాగ్దానం చేసిన పాస్టర్ ద్వారా బైబిల్లో ఉన్న 66 పుస్తకాలను నేర్చుకుని మరియు నిజమైన దేవుని చిత్తాన్ని గ్రహించిన వారు వీరు. షించన్జీ యేసుని సంఘం పేరు నుంచి సంస్థ వరకు పూర్తిగా బైబిల్ పదాలపై ఆధారపడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 22:16లో ఉన్నట్టు రెండవ రాకడలో తన సందేశం సంఘాలలో తెలపడం కోసం ఒక దూతను పంపుతానని యేసు వాగ్దానం చేశారు. ఈ యుగంలో యేసును నమ్మేవారు ఈ బోధకుడు ద్వారా మాత్రమే దేవుడు మరియు యేసు యొక్క చిత్తాన్ని గ్రహించగలరు.
చైర్మన్ మాన్ హీలీ వాగ్దానం ప్రకారం పంపబడిన యేసుని దూత. తాను చూసిన ఇంకా విన్న రెండవ రాకడ నెరవేర్పు మరియు బైబిల్లో ఉన్న 66 పుస్తకాల యొక్క నిజమైన అర్థానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులకు తెలియచేయమని యేసు అతనికి సూచించారు. యేసు చెప్పినట్టు జీవజలం ఉచిత బహుమానం. అందుచేత చైర్మన్ లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 492 సియాన్ క్రిస్టియన్ మిషన్ కేంద్రాలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. చించించి వాక్యం వినడానికి ప్రతి ఒక్కరూ తలుపులు తెరిచేందుకు ఇటీవల ఇంటర్నెట్ మిషన్ సెంటర్ స్థాపించబడింది. ఎక్కడా వినబడని స్పష్టమైన బైబిల్ సాక్ష్యాలను విన్న విశ్వాసులు మరియు వెలువడే క్రొత్త ప్రవచనం యొక్క వాస్తవికతను ధృవీకరించిన విశ్వాసులు చించించి చర్చ్ ఆఫ్ జీసస్ వైపు అనుసరిస్తున్నారు. స్థాపించబడిన సంఘాలు వలె కాకుండా దేవుని వాక్యం యొక్క సంపూర్ణత ద్వారా పెంపొందించబడిన చించించి యొక్క సమాజ సభ్యులు విశ్వాస జీవనం మరియు వారి సంస్కృతి స్పష్టంగా వారి హాజరు రేటు ద్వారా వెల్లడి చేయబడుతోంది. చించించి చర్చ్ ఆఫ్ జీసస్లోని సంఘస్థులందరూ ప్రతి బుధవారం మరియు ఆదివారం ఆరాధనలో పాల్గొంటారు. వీరంతా బైబిల్లోని 6000 సంవత్సరాలలో అత్యంత గొప్ప సత్యాన్ని ఎరిగిన వారు మరియు మన దేవుడు యేసుక్రీస్తు మరియు దేవదూతులందరూ వీరితో ఉన్నారు. దీనిని చించించి చర్చ్ ఆఫ్ జీసస్ గర్విస్తుంది. మీరు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు నేర్చుకున్నట్టుకు మరియు వాటిలో నైపుణ్యం పొందటంలో ఆలస్యులుగా ఉండకూడదు. చించించి చర్చ్ ఆఫ్ జీసస్లోని సంఘస్థులందరూ దేవుని వాక్యాన్ని ఇతరులకు నేర్పించుటలో కూడా సామర్థ్యం కలిగిన వారు. అంతేకాక వారిని కొత్త సంఘ కాపరులుగా ఈ యొక్క నూతన విశ్వాసం యుగంలో ఉండుటకు తయారు చేయగలరు. మీ నైపుణ్యాలు నిరూపించుకొనుటకు నూతన నిబంధన నెరవేర్పు అనే పరీక్ష కూడా జరుగుతాయి ప్రతి గోత్రంలో. దీనిలో ఉన్న 300 వివరణాత్మకమైన ప్రశ్నలు స్వయంగా చైర్మన్ గారి ద్వారా బైబిల్లో ఉన్న ఎంతో ముఖ్యమైన అంశాలపై ఇవ్వబడ్డాయి. ఈ యొక్క మునుపెన్నడు లేని పరీక్షలో స్టూడెంట్ మొదలుకుని పెద్దల వరకు అందరూ ఎంతో గొప్పగా 96.8% ఉత్తీర్ణులు అవుతున్నారు. ఒక చర్చ్ అనేది విశ్వాసులంతా ఒక్క దగ్గర కూడుకుని దేవుని వాక్యాన్ని నేర్చుకునే ప్రదేశం. చించించి చర్చ్ ఆఫ్ జీసస్ ఒక నిజమైన చర్చ్, ఎక్కడైతే దేవుని మాటలు మరియు యేసుని సువార్త ఒక నీటి జలము వలె పారుతూ ఉంటుంది. నూతన నిబంధనలోని ప్రవచనాలు అన్ని శాంతి ప్రపంచం, ఎక్కడైతే దేవుడు నివసిస్తారో అది నిర్మించబడుటతో పూర్తి అవుతుంది. ఈ ప్రపంచాన్ని సృష్టికర్త అయిన దేవునికి మరలా తిరిగి ఇవ్వడం మన అందరి బాధ్యత కాదా? ఎందుకనగా ఈ యొక్క దయగల ప్రపంచం నిజానికి దేవుంది కదా. కనుక మరలా దేవుడు వచ్చి ఈ ప్రపంచాన్ని న్యాయంగా ఏలాలి కదా. ఈ యొక్క గొప్ప దైవ సంకల్పం పూర్తి అవ్వటకు మనం అందరం పనిచేస్తున్నాం. చించించి చర్చ్ ఆఫ్ జీసస్ మొదట ఎక్కడైతే అవసరతలున్నాయో అన్ని ప్రదేశాలకు వెళ్ళి వారికి సహాయక హస్తాన్ని అందిస్తోంది. ప్రతి సంస్థ మరియు అసోసియేషన్లు చించించి చర్చ్ ఆఫ్ జీసస్ తరపున స్వచ్ఛందంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తూ చిన్న అవార్డులు వంటివి కూడా ఇచ్చాయి. అంతేకాక వారి యొక్క గొప్ప నిబద్ధతకు మరియు ప్రపంచంలో ఉన్న వారికంటే ఎక్కువ అంకిత భావానికి వీరిని చిరు సత్కారులతో ప్రోత్సహించారు. అంతేకాక చైర్మన్ లీ గారు ప్రపంచం శాంతి ఉద్యమాన్ని ముందుండి నడిపించుటకు దీనిలో ఉన్న HWPL అనే సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ప్రకటించిన శాంతి మార్గాలను పాటిస్తుంది మరియు దేవుని యొక్క వాక్యం ప్రమాణం చేసిన శాంతి ప్రపంచాన్ని నెరవేర్చుటకు పనిచేస్తుంది. ఇప్పటికీ కూడా ఎవరైతే సత్యాన్ని ఎరుగుటకు వేచి చూస్తున్న వారున్నారో వారందరూ ఎక్కడైతే బైబిల్ యొక్క నిజమైన అర్థం దొరుకుతుందో అక్కడికి వస్తున్నారు. ఈ యొక్క పుణ్య సృష్టి కొరకు చించించి చర్చ్ ఆఫ్ జీసస్ వేసిన చిన్న అడుగులే ఇప్పుడు ఒక గొప్ప అడ్డకం లేని అలవలే మారింది. ఏ విశ్వాసి అయితే ప్రపంచంలో దేవుని వాక్యం యొక్క సరైన జ్ఞానం మరియు విశ్వాసం అనే దానిని ఆధారం చేసుకుని వెలుగుని ప్రకాశిస్తాడో వారు దీనిలో ముఖ్య పాత్రగా అవ్వవచ్చు. ఒక లక్ష జనుల యొక్క గ్రాడ్యుయేషన్ ఏ మత చరిత్రలో జరగని సంఘటన. ఒక లక్ష జనుల యొక్క గ్రాడ్యుయేషన్ ఏ మత చరిత్రలో జరగని సంఘటన నిర్వహించబడింది 10 నవంబర్ 2019 సౌత్ కొరియాలో. ఇంత భారీ సంఖ్యకి వసతి కల్పించడానికి ఏ ఒక్క వేదిక దొరకపోవడం చేత ఈ సంభవం వేరే వేదికల్లో బుసాన్ మరియు గ్వాంగ్జూలో నిర్వహించబడింది.
ఈ సంఘటన 112 దేశాలలో ప్రత్యేక ప్రసారించబడింది. వీటిలో దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు కూడా ఉన్నవి. ఈ 1,03,764 ప్రజల యొక్క గ్రాడ్యుయేషన్ వాస్తవం ఇంత తక్కువ సమయంలో జరగడం ఒక అద్భుతం, మరియు ఇది ఏ సామాన్య మానవుడి వల్ల సాధించలేనిది. ఇది దేవుడి శక్తి వల్ల జరిగిన కార్యం అని రుజువు. మనం ఈరోజు గ్రాడ్యుయేట్ అవుతున్నాం దేవుని యొక్క కృప వలన. మనం ఆయనకి రుణపడి ఉండాలి కదా. మరియు మనం మొత్తం బైబిల్ గ్రహించాలి సంపూర్ణంగా. షించన్జీ చర్చ్ ఆఫ్ జీసస్ ఈ సంఘటన నిర్వాహకులు మనకి చూపించినట్టుగా సభ్యుల యొక్క నమోదీలో భారీగా 300% వృద్ధి గత 10 సంవత్సరాలలో లెక్కించవేయబడింది. గ్రాడ్యుయేట్లు షించన్జీ చర్చ్కి ప్రవేశించడానికి ప్రధాన కారణం బైబిల్ యొక్క అద్భుతమైన బోధన అని పేర్కొన్నారు. చూడండి ఈ ప్రాంతంని ఈరోజు. మేము 100,000 థియాలజీ విద్యార్థుల యొక్క గ్రాడ్యుయేషన్ కలిగి ఉన్నాం. సజీవమైన దేవుడు ఈరోజు షించన్జీ ద్వారా ఆయన కార్యం చేస్తున్నట్టు ఇది మన కళ్ళు ముందు ఉన్న రుజువు. మొత్తం ప్రపంచం ఈ సత్యమైన వాక్యం వినటం మరియు షించన్జీని అనుసరించడం వలన ఒక ప్రధాన తిరుగుబాటు మతపరమైన సమూహాలలో ఊహించబడినది. Everyone, I hope you understand better about our church. ఈ యొక్క వీడియో ద్వారా మా చర్చ్ గురించి మీరందరూ కొద్దిగా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. Like you see, our church Shincheonji is a church of Jesus. మీరు చూసిన విధంగా మా చర్చ్ షించాంజీ అనేది యేసు ప్రభుని యొక్క సంఘము. That means the owner of our church is Jesus only. కాబట్టి దానికి యజమానుడు ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. And our pastor and we are just the servants, everyone. మా పాస్టర్ గారు మేము అందరము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సేవకులం మాత్రమే. I believe you also have heard about us, right? మీరందరూ కూడా మా యొక్క చర్చ్ గురించి విన్న మాదిరిగా అర్థమైంది అనుకుంటున్నాను. There might be good things, but there might be the bad things as well. కొన్ని మంచి విషయాలు విని ఉండవచ్చు, మరికొన్ని అంత మంచి విషయాలు కూడా విని ఉండవచ్చు మా గురించి. But everyone, we Shincheonji, we believe in God. కానీ మనం అందరం ఒకే దేవుణ్ణి విశ్వసిస్తున్నాం కదా. We believe in Jesus. మేము ప్రభువైన యేసుక్రీస్తు యందే విశ్వసిస్తున్నాము. And we all have a hope to enter the kingdom of heaven, like you, everyone. మనందరము కలిసి పరలోక రాజ్యంలో అందరం ప్రవేశించుటకే కదా మన ప్రయత్నము. I really believe that God is the one who gathered us here today. మనం దేవుని యొక్క కృప ద్వారా ఇక్కడ కూర్చున్నటకు మహా కృప కలిగి కూర్చున్నాము అనుకుంటున్నాను. So we can discuss together and clear all the misunderstanding as well. ఇక్కడ మనం ఈ యొక్క వాక్యం ద్వారా మనకి ఉన్నవి లేనివి అన్నీ కలుపుకొని సరైన వాక్యం యొక్క అండర్స్టాండింగ్ కలిగి వెళ్దామండి. So everyone, let us open our heart. మనందరము మన యొక్క హృదయాలు తెరిచి ఈరోజు వాక్యాన్ని విందాము. Let us open our ears and eyes as well. మన ఆత్మీయ నేత్రాలు ఆత్మీయ చెవులు కూడా బాగా తెరుచుకొని విందాము. Now we will listen the word of God from our instructor Abel. But I want to ask one question. Do you all have the brochure, right? ఇప్పుడు కొద్దిసేపట్లో మనం వాక్యాన్ని అందించడానికి ఇన్స్ట్రక్టర్ ఏబెల్ గారు వస్తారు. కానీ అంతకంటే ముందు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీ అందరి దగ్గర ఇవ్వబడిన బ్రౌచర్ ఉంది కదండి. You can write all the main points, or if you have any questions, you can also write that there as well. ఆ బ్రౌచర్లో రెండవ పేపర్లో వెనక కొద్ది ఖాళీ ప్లేస్ ఇవ్వబడింది. మీకు ఏమైనా సందేహాలు అడగాలి అనుకున్నా లేదా ఏదన్నా మా గురించి తెలుసుకోవాలి అనుకున్నా దాన్ని ఫిల్ చేసి దాన్ని మాకు ఇవ్వవచ్చు. And the last part of our sermon, we will have a question and answer time as well. దానికి అనుగుణంగానే చివరి భాగంలో 3 గంటలకి అయిపోయిన తర్వాత దానికి అనుగుణంగా దాని సందేహాల్ని నివృత్తి చేసుకునే సమయాన్ని కూడా ఇస్తాము. Now let us welcome our instructor Abel for giving the word of life. అందరూ కలిసి మన యొక్క ఇన్స్ట్రక్టర్ ఏబెల్ గారిని ఆహ్వానిద్దాము. Good morning, everyone, once again. అందరికీ శుభోదయం అండి మరొకసారి. So I believe that through the video, many of the things were also clarified, but
through Matthew 24 today, we are going to meditate on the Word of God. మనం చూసిన వీడియో బట్టి మా గురించి కొద్దిగా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు వాక్య భాగం ద్వారా ఇంకా ఐడియా తెచ్చుకుందాము. So we will go into the session now. ఈరోజు వాక్య భాగాన్ని మొదలు పెడదాము. When we think about Matthew 24, what do we think about? The first thing. మత్తయి 24 మొట్టమొదటిగా మనం చదివినప్పుడు మనకి మొదట వచ్చే ఆలోచన ఏమిటండి? So Matthew 24, when we think about war, right? We usually think about war, famine, earthquake, something like that. మనం చదివినప్పుడు మొట్టమొదటిగా దాంట్లో యుద్ధాలు, దాంట్లో కరువులు, వాటి గురించే కదండి మనకి ఆలోచన వచ్చేది. Yeah. So we have heard like in Matthew 24 there'll be nations against nations, kingdom against kingdom, there'll be famine, war, earthquake, such things. దానిలో రాయబడినట్టుగా రాజ్యం మీదకి రాజ్యము, జనము మీదకి జనము, కరువులు ఇలాగ చాలా రాయబడి ఉన్నాయి కనుక మనం ఈజీగా దాన్ని చూసే ఎంతో భయపడుతూ ఉంటాము. So even today, we all know that there is war going on between Ukraine and Russia, right? మనందరం భౌతికంగా చూసినట్లయితే ఉక్రెయిన్కి రష్యాకి మధ్య కూడా యుద్ధం జరుగుతూ ఉంది కదా. So there are a lot of rumors and a lot of talks out there which say that, oh, this is the time of the second coming because war is happening. మనం బయట న్యూస్లో చూస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క యుద్ధమే రెండో రాకడికి సంబంధించిన యుద్ధము అని ఎన్నో రకాల విషయాలు మనం వింటూనే ఉన్నాము కదా. But let me ask one thing. నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. Is the time before today a peaceful world? మనం ఈ సమయానికి ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం హిస్టరీని తీసుకున్నా కానీ మానవ చరిత్ర ఎప్పుడైనా అంత ప్రశాంతంగా ఉందంటారా? As we can see in the history, there have been so many wars, even in the Old Testament. చరిత్రలో చూసుకున్నట్లయితే ఎన్నో యుద్ధాలు ఉన్నాయి. మన చేతిలో ఉన్న బైబిల్లో పాత నిబంధనలో ఎన్నెన్నో యుద్ధాల గురించి రాయబడ్డాయి కదా. There have been famine and earthquake in many other places, in many other times as well. మనం వేరే వేరే దేశాల్లో కూడా కరువు గురించి వినవచ్చు, భూకంపముల గురించి వినవచ్చు. And in the Old Testament also there were many wars between the Israelites, the Amorites, David, Saul, all of them fought a lot of wars, isn't it? పాత నిబంధనలో చూసుకుంటే దావీదు కాలంలో కానీ సౌలు కాలంలో కానీ ఇంకా ఇలాగూ చాలా యుద్ధాల గురించి చూస్తూ ఉన్నాము కదా. There were famine in the time of Jacob, Joseph, Naomi, and many other times in the Bible as well. యాకోబు కాలం అప్పుడు ఆదికాండము కాలంలో ఎన్నో రకాలైన కరువుల గురించి కూడా మనం విని ఉన్నాము కదా. So if we think that the wars are physical wars and famine is the physical famine, then how should we know the time of second coming? మనం యొక్క యుద్ధాలు కరువులు భౌతికంగా కలిగేవి అని అర్థం చేసుకుంటే మరి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా, మరి ఎప్పుడు రెండవ రాకడని ఆలోచించగలం? So one thing that we need to know is the Matthew 24 is not written literally. మనము వీటన్నిటి బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మత్తయి 24 అనే అధ్యాయాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోకూడదండి. It's written in figurative languages, also called parables in the Bible. అందుకనే ఇది అలంకారికంగా రాయబడి ఉంది. అందుకనే మనం కొత్త నిబంధనలో ఎన్నో ఉపమానాలు చూస్తాము. వాటన్నిటినీ ఉన్నట్లుగా అర్థం చేసుకుంటే వేరే వేరే అర్థాలు వస్తాయి. So what are parables? మొట్టమొదటిగా మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాం. ఉపమానాలు అనగా ఏమిటి? As we can see, Jesus talked about the kingdom of heaven in parables at the time of first మొదటి రాకడ సమయంలో ప్రభువైన యేసు పరలోక రాజ్యం గురించిన మర్మాలను ఉపమానాల రూపంలో మాట్లాడినట్లు చూస్తాము. There are many parables even in Matthew chapter 13 about the kingdom of మత్తయి heaven. 13లో చూసినట్లయితే చాలా ఉపమానాలు రాయబడి ఉన్నాయి పరలోక రాజ్యం గురించి. Whenever Jesus would speak to the crowd about the kingdom of heaven, Jesus would speak in parables, as we can see. Jesus spoke these things to the crowd in parables. He did not say anything to them without using మనం మొదటి రాకడ సమయంలో చూసినట్లయితే మత్తయి 13లో నేను ఉపమానాలు వాడే మాట్లాడకుండా ఏమీ మాట్లాడలేదు. Also
Mark chapter 4 verse 11, we can Jesus see said, the secret of the kingdom of God has been given to you, but those on the outside, everything is said in parables. అందుకనే మార్కు సువార్త 4వ వచనంలో చూసినట్లయితే పరలోక రాజ్యమును గురించి మర్మాలు మీకు ఇవ్వబడ్డాయి, వెలుపల ఉన్న వారికి ఎలాగో మర్మములుగానే ఉంచబడ్డాయి. It means that Jesus also gave secrets of the parables only to the disciples, not to everyone at that time. కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే పరలోక రాజ్యమును గురించిన మర్మాలు కేవలం క్రీస్తు శిష్యులు మాత్రమే ఇచ్చారు. ఎవరైతే దేవుని వాక్యము గురించి ఆకలి దప్పులు కొని వారికి మాత్రమే వీరి ఆలోచన వేరే వారికి కాదు. So we can see that in the Bible, especially in the New Testament, there are many parables. మనము క్రొత్త నిబంధనలో చూసినట్లయితే ఎన్నో ఉపమానాల గురించి రాయబడి ఉన్నాయి. There's the parable of the sower, the parable of the parable of the harvest, the parable of four types of many other parables in Matthew chapter 13, Matthew chapter 24, 25. మత్తయి 13లో ఎన్నో ఉపమానాలు ఉన్నాయి. 22లో చూడవచ్చు, 5లో చూడవచ్చు. పరలోక రాజ్యమును గురించి ఉపమానాలుగా చాలా ఉపమానాలు చూస్తాం మనం. What we can understand is parables are not literal terms, they are figurative languages. మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఉపమానాలు ఎలాగే అలంకారిక భాష వాడి అంతేకాని ఉన్నవి ఉన్నట్లుగా అర్థం చేసుకొనుటకు కాదు. So when we talk about Matthew 24, the wars are not physical wars, are not physical famine. అలాగే మత్తయి 24లో రాయబడిన యుద్ధములు భౌతికంగా కలిగేవి కాదు. ఆత్మీయంగా వాటి గురించి అధ్యయనం చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉంది. We can see in the Bible, parables are what God's plans. అందుకనే ఉపమానాలు దేని గురించి మాట్లాడుతున్నాయి? దేవుని యొక్క ప్రణాళిక గురించి రాబోయే రోజు దేవుడు తన వచనాన్ని ఎలాగ నెరవేర్చబోతున్నాడు దాని గురించి రాయబడి ఉన్నాయి. Whenever God gives plans or prophecies, they are always written in parables. అందుకనే దేవుడు ఎప్పుడైనా తన వాక్యాన్ని తన సేవకుల ద్వారా ఎలాగ మాట్లాడాడు ఉపమానాల రీతిగా మాట్లాడాడు. Some of the parables in Matthew 24 we are going to understand. ఈ రోజు మత్తయి 24లో అదే పరలోక రాజ్యము గురించిన సువార్తను మరికొద్ది విధముగా అలంకారిక భాషను చేసుకుంటూ నేర్చుకుందామండి. Now we might be asking why do we have to understand Matthew 24 correctly? మనము మొట్టమొదటిగా ఆలోచించవచ్చు మత్తయి 24ని అర్థం చేసుకోవడం అవసరం ఏమంటారు? Why do we have to understand what happens if we don't understand it correctly? ఒకవేళ మనం సరిగా అర్థం చేసుకోలేము ఏమవుతుందంటారు? So about the parables, let's read one verse in Amos chapter 3 verse 7. ఈ యొక్క పరలోక రాజ్యం గురించి సువార్త గురించి ఆమోసు 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక వాక్యం ఉంది, దాన్ని చదువుదాం అందరం. Surely the sovereign Lord does without revealing his servants to the prophets. అందులో చూసినట్లయితే దేవుడు తన ప్రవక్తలకు తన ప్రణాళిక తెలియచేయకుండా ఏ పనియు చేయను అంటున్నాడు. Which means whenever God has to prophesy something, he will always reveal it to his prophets. అందుకనే మనం దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు? దేవుడు కార్యాన్ని చేసే సేవకులకు తన సేవకులకు ముందుగా చెప్పి తర్వాత చేస్తాడు. A very good example today all of us pastors have come here for this seminar. ఒక ఉదాహరణ మనందరం ఇక్కడ ఒక సెమినార్ వచ్చాము కదండి. How did you come here today? మనందరము ఎలాగో వచ్చాము? Did you just wake up and there is seminar, I should go. Is it like that? ఈ రోజు ఉదయాన్నే ఈ రోజు నాకు సెమినార్ డైరెక్ట్ గా వచ్చారా? Someone invites in advance. కాదు కదండి, దీనికంటే ముందుగా పాస్టర్ గారు మీకు ఒక ఇన్విటేషన్ ఇచ్చారు కనుక
మీరు ఏమిటో ఎరగగలిగారు. 2 weeks ago, 3 weeks ago, this invitation also went to you, isn't it? ఈ యొక్క 2 వారాల క్రితము 3 వారాల క్రితము మీ యొక్క ఇన్విటేషన్ ఇవ్వబడింది. దీని ద్వారా మీరు చాలా విషయాలు అర్థం చేసుకోగలిగారు. So this plan of organizing the seminar, the date was already told to you in advance. ఈ యొక్క సెమినార్ గురించి సమయం ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన విషయాలు మీకు ముందుగానే తెలియచేయబడ్డాయి. That's how when you came here today in this hall, you knew that this seminar is being organized. అందుకనే మీరు ఈ రోజు వచ్చినప్పుడు మీకు ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్ ని చెక్ చేసుకొని నేను వచ్చింది సరైన సెమినార్, ఈ యొక్క వాక్యము దాంట్లో ఏదైతే చెప్పబడిందో ఆ వాక్యాన్ని వింటున్నానని కన్ఫర్మ్ చేసుకోగలిగారు. You are confident that I have come to the right place according to what was told to me. నాకు చెప్పబడిన విధముగా నేను సరైన ప్లేస్ అని మీరు కన్ఫర్మ్ చేసుకోగలిగారు కదండి. So now you can see that the invitation that Bethel Assembly had made coming to fulfillment today. దీన్ని మనం ఎలాగ చూడవచ్చండి? బేతెల్ అసెంబ్లీ వారు ఏదైతే ప్రణాళిక అనుకున్నారో అది మీకు తెలియజేయుట వలన ఈ యొక్క సమయము, ఈ యొక్క రోజు వచ్చినప్పుడు అది నెరవేర్చబడింది. మీరు దాన్ని చూసి నమ్మగలిగారు. If Bethel Assembly did not send you the invitation 2-3 weeks ago and you come today, would you know that Bethel Assembly was planning this before? మీకు ఒకవేళ ఈ యొక్క ప్రణాళిక ఇవ్వబడలేదు అనుకోండి, ఒకేసారి ఈరోజు ఉదయాన్నే దారిన వెళ్తూ ఇక్కడికి వచ్చారు, మీరు చూసిన వెంటనే మీరు ఇది గమనించగలరా ఇది ఒక సెమినార్ గురించి అని? That is how even God, whenever he plans something, he tells to his prophets what he is going to achieve in advance, beforehand. అందుకనే దేవుడు ఏమంటున్నాడండి? ఆమోస్ 3:7 నేను నా ప్రవక్తలకు తెలియజేయకుండా ఏ పనియు చేయను. ఎందుకు? తన ప్రజలు అందరూ తన వాక్యాన్ని ఎరగాలి అనేదే మన దేవుని యొక్క ఆశ అండి. That's why even Matthew 24 is the signs of the second coming, how Jesus comes back. He told us about it in advance. అందుకనే మత్తయి 24 కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి అది జరగబోయే ముందే మనకి ఇవ్వబడింది. ఎందుకు? దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం వేచి ఉంటాము అని. So that when it becomes fulfillment, when it actually happens, then we can see and believe and take the right action. ఈ సంగతులన్నీ మనకి ముందుగా ఎందుకు ఇవ్వబడ్డాయండి? అది జరిగినప్పుడు మనం వాక్యాన్ని అనుసరించి ఇది జరుగుతున్నాయా లేదా, ఇది వాక్యానుసారముగా జరిగినదే అని ఎరిగి దేవుని పైన విశ్వాసం ఉంచుటకు కదా. That's why in John chapter 14:29, what did Jesus say? Jesus said, I have told you this before it happens, so that when it happens, you will believe. అందుకనే యోహాను సువార్త 14:29 ఏమన్నాడండి? ఈ సంగతులు సంభవించినప్పుడు మీరు నమ్మాలి, అందుకనే మీకు ఇవి సంభవించక మునిపే మీకు తెలియజేస్తూ ఉన్నాను. So we want to believe in what Jesus is telling us, isn't it? అందుకనే మనం ప్రభువైన యేసుక్రీస్తు ఏ మాటలు ఇచ్చాడో దాని మీద విశ్వాసం ఉంచాలి కదండి. Jesus gave us the prophecies 2000 years ago. Shouldn't we understand what Jesus wants to tell us? 2000 సంవత్సరాలు ఇవ్వబడిన ప్రవచనాలు, దీని యొక్క సరైన అర్థాలు ఈ సమయంలో అయినా మనం నిజముగా ఎరగాల్సిన అవసరత ఎంతగానో ఉంది కదండి. Jesus said this will happen. Definitely it will happen, right? So it is our duty to correctly understand it, isn't it? ప్రభువైన యేసుక్రీస్తు ఇవన్నీ సంభవిస్తాయి అని అన్నప్పుడు వీటి యొక్క సరైన అర్థాలు అర్థం చేసుకొని వేచి ఉండమన్నాడు. కనుక మనందరం వేచి ఉండుట ఎంతో అవసరమైన విషయం కదండి. So I believe that all of us today will put the Bible as the standard and find the answers from the Bible. ఈరోజు మనం అందరం దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్యానుసారమైన సరైన అర్థాన్ని గ్రహించి దాన్ని బట్టి రెండవ రాకడకు సిద్ధపడి ఉంటాము అని అనుకుంటున్నాను. So you can see here as well, Jesus gave us the parables, Matthew 24, 2000 years ago. ఇక్కడ చూసినట్లయితే మత్తయి 24 అనేది అలంకారికంగా ఎప్పుడు మాట్లాడబడిందండి? 2000 సంవత్సరాల క్రితం మనకి ఇవ్వబడింది. But after some time, of course, when the prophecies is given, it takes some time to fulfill. After some time, it becomes a reality. అందుకనే ఇవి ప్రవచనాలుగా ఇవ్వబడ్డాయి కనుక కొద్ది సమయము తరువాత ఇది నెరవేర్చబడుతుంది. అందుకనే ఇది ప్రవచనము అని అంటాము.
And when that reality appears, it is our duty to check and believe and take the right action. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నట్లు ఇవి ప్రవచనాలు నెరవేర్చబడినప్పుడు మన కార్యము లేకపోతే మన పని ఏమిటండి? ఇవన్నీ చూసి దేవుని వాక్యానుసారంగా నెరవేర్చబడినయా లేదా అని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం విశ్వసించాలి. అందుకనే మనకి ముందుగా ఇవ్వబడింది. That's why Jesus said, I have told you now before it happens. So when that time comes, when it happens, you can believe. అందుకని యోహాను సువార్త 14:29 ఏమని చదివాము? ఇవి సంభవించక మునిపే మీకు ఇవి ఇవ్వబడ్డాయి. ఎందుకు? ఇది సరిగా అర్థం చేసుకొనినప్పుడు మీరు అది సంభవిస్తున్నప్పుడు చూసి ఇది వాక్యానుసారంగా నెరవేర్చబడుతుందని గ్రహించాలి కనుక. And because Jesus has prophesied it, will it be fulfilled or not? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ప్రవచనాన్ని ఇచ్చినప్పుడు ఇది నెరవేర్చబడుతుందంటారా లేదంటారా? Yes or no? Yes or no? Yes, amen. So Amen. that is why whenever God prophesies, whenever there is a prophecy in the Bible, let's see how God works. కాబట్టి ప్రవచనాన్ని చదువుతున్నప్పుడల్లా మనం దాని ద్వారా ప్రభువైన దేవుడు ఎలాగూ పని చేస్తాడు అనేది మనం అర్థం చేసుకుందామండి. In Isaiah 14:24, God said, surely as I have planned, so I will fulfill. As I have purposed, so it will happen. అందుకే యెషయా 14:24 అధ్యాయాన్ని మనం తీసినట్లయితే దాంట్లో ఏమని ఉందండి? నేను ఎలాగైతే ప్రణాళికను ఇచ్చానో దాన్ని బట్టే నెరవేరుస్తాను. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును అని అన్నారు కదండి. And even about the second coming, Jesus said that I am going now, but I will come back, isn't it? అందుకనే యోహాను సువార్త 14లో మొదటి 3 వచనాల్లో రెండవ రాకడ గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడండి? నేను వెళ్తున్నాను, తిరిగి వచ్చే సమయము కలదు అన్నారు కదా. Jesus said, I will come back and take you to be with me so that you may also be where I am. ఇక్కడ చూసినట్లయితే ఏమని అంటున్నారు ప్రభువైన యేసుక్రీస్తు? నేను వెళ్తున్నాను, తిరిగి వచ్చి నేనుండు చోటుకు మిమ్మును కూడా తీసుకువెళ్తాను అన్నాడు కదా. And this is for us, isn't it? ఈ వాక్యము మనందరి గురించే కదండి ఇవ్వబడింది. This promise is made for us, isn't it? ఈ యొక్క వాగ్దానము మన మధ్య చేయబడింది కదా. So shouldn't we prepare for welcoming him? మనందరము రెండవ రాకడ గురించి అందరూ ఎంతో సిద్ధపడి ఉండాలి కదండి. But then how should we do that? కానీ మనం ఎలాగ చేయాలి అంటారు? So for example, when we also wait for our kids or family members whom we haven't seen in a long time. ఒక ఉదాహరణకు మీకు మిత్రులు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ చాలా సంవత్సరాలు అయ్యింది అనుకోండి వారిని చూసి, వారు మరలా మీ ఇంటికి వస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు వారి గురించి ఎలాగూ వేచి ఉంటారండి. So when a father or a mother, they are thinking about their kodukku and kuturu, son and daughter, right? So they plan everything. Yeah, they think about them. ఒక తండ్రి లేకపోతే తల్లి వారి యొక్క కొడుకు కానీ వారి యొక్క కూతురు కానీ తిరిగి వస్తున్నప్పుడు వారికి ఏమేమి ఇష్టమైనవో వారికి ఏమేమి కావాలో ముందుగానే తయారు చేసి పెట్టుకుంటారు కదండి. They think, they call them and say, please send me your train ticket. Tell me when you are coming. I will prepare the room for you. I will prepare your favorite dish. I will come to the station to pick you up, isn't it? అందుకని వారు రాకముందే నీ ట్రైన్ టికెట్ డీటెయిల్స్ నాకు ఇవ్వు, నువ్వు ఎప్పుడు వస్తున్నావు, ఎన్ని గంటలకి ట్రైన్ దిగుతావు, నేను నీకు దగ్గరని వచ్చి నేను పికప్ చేసుకుంటాను, నీకు కావాల్సిన రుచులన్నీ నేను తయారు చేసి నీకు తినిపిస్తాను. ఇలాగూ తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల కోసం ఎంతో ప్రేమ కలిగి సిద్ధపడి ఉంటారు కదండి ముందుగానే. That's how they prepare for their family member to come back, isn't it? మనందరం మన కుటుంబ సభ్యుల గురించి ఇంతగా సిద్ధపడి ఉన్నప్పుడు మనం So don't we love Jesus? We all love Jesus, right? మనందరం ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమిస్తాము కదండి. And Jesus said, I will come back. So shouldn't we also prepare to welcome him? ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను మరలా వస్తాను అని మనకి ప్రమాణం చేసినప్పుడు మనం ఆయన గురించి ఇలాగూ తయారు అయ్యి ఉండాలి కదండి, సిద్ధపడి. That is why we should also understand how Jesus comes back so that we can also welcome him back. అందుకనే రెండో రాకడ గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరత మనకి ఎంతగానో ఉంది. ఎందుకు? ప్రభు వచ్చినప్పుడు మనం స్వాగతించాలి గనుక ప్రేమతో. But we cannot tell Jesus that, oh Jesus, please send me your ticket. When are you coming back? We cannot say that, right?
కానీ ప్రభువైన యేసుక్రీస్తుకి నీ టికెట్ డీటెయిల్స్ కానీ మీరు ఎప్పుడు వస్తున్నారు డీటెయిల్స్ అలాగ అడగలేము కదండి. So it's not that simple. But thankfully, Jesus gave us the signs when he will come back. So we should understand the signs so that we can also welcome him back. మనము ఇంత సింపుల్గా అర్థం చేసుకొనుటకు మనకు అలాగ ఇవ్వబడలేదు. కానీ మనకి ఆనందకరమైన విషయం ఏమిటంటే మనకి వాక్యములో ఆయన యొక్క రెండవ రాకడ గురించి ఇవ్వబడింది. అది మనం పూర్తిగా అర్థం చేసుకున్నాం అనుకోండి, మనం ప్రణాళికను పూర్తిగా అర్థం చేసుకుని వారం అవుతాము. But welcoming Jesus, is it going to be simple? ప్రభువైన యేసుక్రీస్తుని మనం స్వాగతించుట అంత ఈజీ అంటారా? If recognizing the coming of Jesus, is it going to be simple? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అంత సింపుల్గా ఉండి ఉంటే, If it was simple, then so many people wouldn't gather here today, right? అంత ఈజీగా అర్థం చేసుకునేదైతే మనం ఇక్కడ అందరం ఇక్కడ వచ్చి వాక్యం వినుటకు ఇలాగ ఉండేవారము కాదు కదా. This is what Jesus says, how he will come back. So let's go through some of the verses. మనం ఇప్పుడు మత్తయి 24లో కొన్ని వచనాలను చూద్దాము. రెండవ రాకడ గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెప్పారో. In Revelation 16 verse 15, Jesus said, "Look, I come like a thief." అందుకనే ప్రకటన గ్రంథం 16:15లో ఏమన్నాడు? నేను దొంగవలే వచ్చుచున్నాను అన్నాడు. How does a thief come? Announcing everyone, "Hey, I'm coming." No, thief doesn't announce, right? ఒక దొంగ ఎలాగ వస్తాడండి? ఈరోజు రాత్రి మీ ఇంటికి వస్తున్నానని ముందే చెప్పి వస్తాడా? రాదు కదా. Even in Matthew 24 verse 42, we are going to talk about that today. Jesus said, "You do not know on what day your Lord will come, because the Son of Man will come at an hour when you do not expect him." అందుకనే మత్తయి 24:42-44 దానిలో ఏమన్నారండి? నేను ఎప్పుడు వచ్చునో అది మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఆ గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి. దీని గురించి మనం ఇంకా చదువుదాము. బట్ ఈ యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మనము ఎంత సిద్ధపడి ఉండాలో అర్థము చేసుకోగలం. So even in many other verses, it says that stay awake, stay prepared, do not be naked, do not take off your clothes. That's what Jesus says. అందుకనే ఈ యొక్క వచనాల ద్వారా మనం కొత్త నిబంధనలో ఎన్నో వచనాలను చూడవచ్చు. మీరు మెలకువ కలిగి ఉండుడి, మీ యొక్క వస్త్రాలు ధరించుకొని ఉండుడి, సిద్ధపడి ఉండుడి అని ఎన్నో మార్లు మనకి వాక్యం హెచ్చరిస్తూ ఉంది కదండి. So if that cloth that Jesus told us to put on, is it physical clothes? మనకి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన వస్త్రములు ధరించుకొనుడి అనేది భౌతికమైన వస్త్రాల గురించి మాట్లాడారు అనుకుంటున్నారా? If it is physical clothes, then I should not remove my clothes even while taking bath, right? ఒకవేళ ఇది భౌతికమైన వస్త్రాలు అయితే అది నేను స్నానం చేసేటప్పుడు కూడా నా యొక్క వస్త్రాలు తీసివేయకూడదు కదండి. What if Jesus comes when I'm not wearing clothes? What if Jesus comes when I'm taking bath, right? ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను స్నానం చేసినప్పుడు వస్తే మనం అనుకున్న ఉన్నవి ఉన్నట్లుగా అర్థం చేసుకున్న అర్థం అనేది తప్పుగా చేయబడుతుంది కదా. So what we have learned so far is that prophecies such as Matthew 24 are written in parables and figurative languages. మనం ఇప్పటివరకు అర్థం చేసుకునేది రెండు మాటల్లో చెప్పాలి అంటే మత్తయి 24 మరియు రెండో రాకడ గురించి సంబంధించిన వచనాలు ఎలాగ ఇవ్వబడ్డాయండి? అలంకారిక భాష వాడి ఉపమానాల రీతిగా ఇవ్వబడ్డాయి. కాబట్టి వాటిని మనం ఉన్నవి ఉన్నట్టుగా అర్థం చేసుకోకూడదు. They should not be taken literally. We should make an effort to understand the true meaning of the parables first. అందుకని మనం వాటిని ఉన్నవి ఉన్నట్లుగా అర్థం చేసుకొని వేరే మార్గంలో త్రప్పిపోకుండా దాని యొక్క సరైన అర్థాన్ని అర్థం చేసుకొని సరైన మార్గంలో నడుద్దామండి. And that the prophecies are given to us beforehand, so that when it happens, we must correctly understand and believe. అందుకనే యోహాను సువార్తలో 14:29లో చదివినట్లు ప్రవచనాలు ముందుగానే ఇవ్వబడ్డాయి. ఎందుకు? అది జరిగినప్పుడు దాని యందు నమ్మిక ఉంచాలి. విశ్వాసం అనేది ఎప్పుడు వస్తుందండి? మనకి సరిగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే కదా. The correctly understanding part is really important. దీని యొక్క సరైన అర్థం చేసుకొనుట అనే భాగము ఎంతో ఇంపార్టెంట్ అయిన విషయం అండి. మనందరము గమనించవలసిందిగా కోరుచున్నాను. If we understand it incorrectly, then we might take the wrong decision, right? ఒకవేళ మనం సరిగా అర్థం చేసుకోకపోతే మనము సరైన కార్యాలు చేయలేము కదండి. For example, you asked your son or your daughter or your family member to send you the ticket, their journey ticket.
ఒకవేళ మీరు మీ యొక్క కొడుకుని కానీ కూతుర్ని కానీ వారు వచ్చే డీటెయిల్స్ని ఇవ్వమని అడిగారండి. And it's a train ticket actually. అది ఒక ట్రైన్ టికెట్ అనుకోండి. But you mistake it. You think that it is a plane ticket, flight ticket, and you go to the airport to pick them up. ఒకవేళ అది మీరు తప్పుగా అర్థం చేసుకొని ఫ్లైట్ టికెట్ అనుకొని ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి వారిని. So will you be able to receive them? వారిని మనం రిసీవ్ చేసుకోగలమా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి? No, right? కాదు కదా. That's why correctly understanding is really, really important. అందుకనే సరైన ఆలోచన మరియు దాని యొక్క అర్థం ఎరుగుట ఎంతో ముఖ్యమండి. So, what is Matthew 24 about? Let's read Matthew chapter 24, verse 3. మత్తయి 24 దేని గురించి అనేది మత్తయి 24లోనే చూద్దాము. మత్తయి 24 3వ వచనం చదువుదామండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉండినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఏకాంతముగా ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని మాతో చెప్పమనగా. So clearly we can see that Matthew 24 is Jesus telling the disciples about the sign and of the second coming and of the end of the age. మనం ఇక్కడ చూసినట్లయితే వాక్యములో ప్రభువైన యేసుక్రీస్తు దేని గురించి మాట్లాడినట్టు చూస్తాం. ఈ యొక్క అధ్యాయంలో రెండవ రాకడ గురించిన సూచనలు. So Matthew chapter 24 is that it is a chapter of prophecy about the second coming. అందుకనే మత్తయి 24 దేని గురించి మాట్లాడుతుందండి? రెండవ రాకడకు సంబంధించిన ప్రవచనాల గురించి. And it is also sometimes called mini revelation. అందుకనే దీన్ని మనం చిన్న ప్రకటన గ్రంథం అని కూడా అనవచ్చు. Why mini revelation is because we can see the connection of Matthew 24 with the book of Revelation. ఇది చిన్న ప్రకటన గ్రంథం అని ఎందుకు అంటున్నాను అంటే మత్తయి 24కి ప్రకటన గ్రంథానికి దగ్గర సంబంధం ఎంతగానో ఉంది. So we can understand it this way. If Matthew 24 is a trailer, movie trailer, right, which is like 2 minutes or 3 minutes long. ఒక మత్తయి 24ని ప్రకటన గ్రంథాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే మత్తయి 24 అనేది ఒక సినిమా ఒక ట్రైలర్ ఏదైతే 2 నుంచి 3 నిమిషాల మాత్రం ఉంటుంది. Then the book of Revelation is the complete movie where we can see the whole picture, everything. ప్రకటన గ్రంథం అనేది ఒక పూర్తి సినిమా వంటిది. మనం మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఒక్క విషయాన్ని దాంట్లో చూడవచ్చు. Okay, so let's continue. Let's read from Matthew chapter 24 verse 1 to 3. ఇప్పుడు మనందరము వాక్య భాగంలోకి వెళ్దాం. మత్తయి 24 మొదటి 3 వచనాలు చదువుతున్నాము. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాతి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా. ఆమేన్. Amen. So you read so well. So in Matthew 24, when the disciples, they came to Jesus and asked, what will be the sign of your coming? Then Jesus did a very peculiar thing. మత్తయి 24లో మనం చూసినట్లయితే శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి రెండవ రాకడకు సంబంధించిన సూచనలేవి అని అడుగుగా మనం ప్రభువైన యేసుక్రీస్తు ఒక క్రొత్త విషయం గురించి మాట్లాడినట్టు చూడగలం. He pointed towards the Jerusalem temple, the physical Jerusalem temple, and Jesus said, look at all these things. Truly I tell you, not one stone will be left over another, everyone will be thrown down. అందుకని దాని గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా అని యెరూషలేములో ఉన్న భౌతికమైన ఆలయం గురించి మాట్లాడుతూ దీంట్లో ఉన్న రాతి మీద రాతియు ఒక్కటైనను నిలుచని ఉండదు, అన్నీ పడద్రోయబడును అని చెప్పినట్లు చూస్తూ ఉన్నామండి. So even here, when Jesus pointed towards the physical Jerusalem temple, it's not talking about the physical Jerusalem temple, but it has a figurative meaning. ఇక్కడ చూసినట్లయితే భౌతిక యెరూషలేములో ఉన్న ఆలయం గురించి మాట్లాడుతున్నట్లు మనకి వచనం అనిపిస్తున్నా కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడినది ఆ ఒక్క ఆలయం గురించి కాదండి. దీనికి సంబంధించిన ఆత్మీయ విషయము దాచి ఉంచబడింది. If it is the physical Jerusalem temple, then we should all put on the news and wait. When will this temple be destroyed? When will this temple be destroyed? Then I will prepare for the second coming, isn't it? ఒకవేళ ఇది భౌతికంగా ఉన్న యెరూషలేములో ఉన్న ఆలయం గురించి మాట్లాడుతున్నట్లయితే మనం అందరం ఏమి చేయాలి అండి?
న్యూస్ ఆన్ చేసి రెడీగా ఉండాలి. ఈ ఆలయము ఎప్పుడు కూల్చబడుతుంది, అప్పుడు నేను రెడీ అవుతాను రెండవ రాకడ గురించి అని. So this physical Jerusalem temple is taken as an example to tell what will happen at the time of Revelation. అందుకని ఇక్కడ భౌతికంగా ఉన్న యెరూషలేములో ఉన్న ఆలయము ఒక అలంకారికంగా వాడబడింది, ఒక మర్మమును తెలియజేయుటకు. Just like the physical Jerusalem temple was the temple of God's chosen people in the Old Testament, there is a God's chosen temple in the New Testament Revelation as well. ఎలాగైతే భౌతిక ఇజ్రాయేలు యొక్క ఆలయము పాత నిబంధన కాలంలో ఎవరైతే ఎన్నుకోబడిన ప్రజలను సూచిస్తూ ఉన్నదో, ప్రకటన గ్రంథంలో నూతన నిబంధనకు సంబంధించిన ఎన్నుకోబడిన ప్రజలకు సంబంధించిన ఆలయము గురించి మాట్లాడుతూ ఉంది. ఆత్మీయంగా మనం ఇలాగూ అర్థం చేసుకోవాలి. Let's read Revelation 13. Let's make a connection of this verse with Revelation. Let's read verse Revelation chapter 13, verse 6 and 7. ఈ యొక్క వచనాన్ని మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5 నుంచి 6, 7 వచనాలు చదువుదామండి. So, yeah, you can read. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 6, 7 వచనాలు చదువుతున్నాను, అందరూ గమనించాలి. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను, మరియు పరిశుద్ధ స్థలములతో యుద్ధము చేయును, వారిని జయింపు దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశపు మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. ఆమేన్. Amen. You read well. So in verse 6 it says, it opened. It means this beast. It opened its mouth to blaspheme God and to slander his name and his dwelling place in those who live in heaven. ఇక్కడ ప్రకటన 13, 6వ వచనంలో దేని గురించి మాట్లాడుతుందండి? మీరు ముందుగా చదివినట్లయితే దాంట్లో ఒక క్రూర మృగము గురించి. ఆ క్రూర మృగము తన నోరుని తెరిచి ఏం చేస్తుంది? దేవుని నామమును, తన గుడారమును, అక్కడున్న వారిని దూషిస్తూ ఉంది. So it says that this beast entered heaven and destroyed God's people who live in heaven. How can this beast enter heaven where God dwells? ఇక్కడ చదివినట్లయితే మనం దాన్ని అర్థం చేసుకుంటే ఈ యొక్క క్రూర మృగం ఎక్కడ వచ్చిందండి? పరలోక రాజ్యంలోనికి వచ్చింది. ఈ యొక్క క్రూర మృగం పరలోక రాజ్యంలోనికి ఎలాగ వస్తుందండి? And this beast receives authority from Satan the dragon. But this beast enters heaven. Then would you like to go to heaven? Because this beast is there. మనం చూసినట్లయితే అంతేకాక అక్కడున్న క్రూర మృగానికి అధికారాన్ని ఇచ్చింది ఎవరండి? సాతాను. మరి ఇదంతా పరలోక రాజ్యంలో జరుగుతున్నప్పుడు మనందరం పరలోక రాజ్యం వెళ్ళాలి అని కోరుకోగలమా? So this heaven is also not that heaven where God dwells in the spiritual realm. This is the heaven where God's people are gathering at the time of Revelation. It is also a temple. ఇక్కడ చూసిన పరలోక రాజ్యము, పరలోకము అని వాడబడిన ఒక మాట అలంకారికంగా వాడబడింది. రెండవ రాకడలో ఎక్కడైతే పరిశుద్ధులు గ్యాదర్ చేయబడతారో దాన్ని సూచిస్తూ రాయబడింది ఇది. And this beast, which figuratively represents Satan's people, enters that temple and destroys all the congregation members. ఈ యొక్క క్రూర మృగం అనేది ఆ ఒక్క టెంపుల్లోనికి వచ్చి అక్కడున్న వారిని భౌతికంగా కాదు ఆత్మీయంగా వారిని నశింపచేస్తుంది. Which is why in Matthew 24 we can see Jesus said, nations will rise against nation, kingdom against kingdom. There will be war between two sides. అందుకనే దాని కింది వచనాల్లో చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఏమని మాట్లాడారు? జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యం వచ్చును అని అన్నారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న యుద్ధము ఎవరెవరి మధ్య అండి? రెండు రకముల ప్రజల మధ్య. That is why this war against nation against nation and war is not the physical war, but it's the war between two sides, God's side and Satan's side. అక్కడ రాయబడిన యుద్ధం ఎవరి గురించి అండి? భౌతికంగా ఉన్న జనాల గురించి కాదు, కానీ ఆత్మీయంగా దేవుని వైపు ఉన్నవారికి, సాతాను వైపు ఉన్నవారికి. And in that revelation there is God's temple where God's people are, but there is also Satan's people and they are fighting with each other. That is the war nation against nation described in Matthew chapter 24. అందుకని ఇక్కడ రాయబడిన యుద్ధము ఎవరెవరి మధ్య? ఒక పరలోక రాజ్యము ఎవరిని సూచిస్తుంది? దేవుని యొక్క నివాసులకి మరియు వారికి
మరియు సాతాను యొక్క నివాసులు ఎవరైతే సాతాను నామములో చేరబడ్డారో వారి ఇద్దరి మధ్య ఆత్మీయ యుద్ధాన్ని సూచిస్తూ ఉందండి. Okay, so let's read Matthew chapter 24, verse the last two verses. Yeah, Matthew chapter 24, verse 7 and 8. Let's read that. అందుకనే ఇప్పుడు మనం మత్తయి 24, 7, 8 వచనాలు చదువుదామండి. అందరూ బైబిల్ తెరవండి. జనము మీదకి జనము మరియు రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఆమేన్. Birth pains. And these will be the beginning of birth pains, it says. ఇక్కడ చూసినట్లయితే మనకి స్టార్టింగ్లో ఏమనుంది? ఇవి ప్రసవ వేదనలకు ఆరంభము అని రాయబడి ఉంది కదా. So as we can see, this war is not the physical war. The famine is not the physical famine. We will learn about this. And earthquake is also not the physical earthquake. There have been war, famine, earthquake dating back to a long time ago as well. కాబట్టి ఇక్కడ రాయబడిన యుద్ధములు కానీ కరువులు కానీ భౌతికంగా జరిగేవి కాదండి. మనం అలాగ అర్థం చేసుకుంటే గత చరిత్రలో ఎన్నో యుద్ధాలు ఎన్నో మార్లు కరువులు వచ్చాయి. కానీ వాటన్నిటినీ రెండో రాకడకు సంబంధించినవని అర్థం చేసుకోకూడదు. In Revelation, there is God's people, God's temple, and there is Satan's people, and they are fighting with each other. That is the war. అందుకనే ఇక్కడ రాయబడిన యుద్ధం ఎవరి గురించి మాట్లాడుతుంది? దేవుని యొక్క ఆలయముగా చేర్చబడిన దేవుని యొక్క జనముకు, సాతాను యొక్క ఆలయముగా చేర్చబడిన సాతాను యొక్క జనముకు, వీరి ఇద్దరి మధ్య యుద్ధాన్ని, అది కూడా ఆత్మీయమైన యుద్ధాన్ని. So this is not the physical war, but this is the spiritual war where one side, God's people are also, and Satan's people also are fighting with their words, with their doctrines. అందుకని ఇక్కడ చేయబడుతున్న యుద్ధము కూడా భౌతికంగా చేయబడేది కాదండి. ఆత్మీయంగా వారి యొక్క వాక్యాలు, వారు దేని గురించి అయితే నమ్ముతారో దాన్ని వాడుకొని చేయబడుతున్న ఆత్మీయమైన యుద్ధము. That is why even Apostle Paul told us to what? Put on the full armor of God so that we can win in the battle. అందుకనే పౌలు గారు ఎఫెసీకి రాస్తూ 6వ అధ్యాయం 11 నుంచి 17లో మనకి ఇవ్వబడిన ఈ యొక్క వాక్యం అనే ఆత్మీయ ఖడ్గము, లేకపోతే ఇలాగూ రాయబడుతూ ప్రతి ఒక్క దేవుడి ఇచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి అని అన్నారు కదా. ఆ యొక్క కవచం అనేది పూర్తిగా ధరించుకోవాలి. అది ఎటువంటి కవచము? వాక్యానుసారమైన కవచం, భౌతికంగా ధరించుకునేది కాదు కదా. Even Apostle Paul said, our fight is not against physical flesh and blood, but against the authorities and rulers and the powers of this dark world. This is the spiritual war with Satan. అందుకనే ఆ ఒక్క వచనాలలో ఏమనన్నారు పౌలు వారు? మనం చేస్తున్న యుద్ధము భౌతికంగా చూస్తున్న వారి మీద కాదు, కానీ ఆత్మీయంగా మన మీదకు వచ్చు వారిని గురించి. Which is why we have to have the breastplate of righteousness, feet fitted with peace, shield of faith, helmet of salvation, spirit of God, which is the word of God. All this as the armor of God, so that we can defend ourselves and win in the war. అందుకని కవచాన్ని వివరిస్తూ ఏమని రాయబడింది? నడుమునకు సత్యమును దట్టిగా కట్టుకొనిడి, నీతిని మయమరుని తొడుగుకొనిడి, పాదములకు సమాధానమిచ్చు వాక్యాన్ని, ఇలాగూ ఆత్మీయంగా రాయబడి ఉంది కదా. Let's talk about famine. ఇప్పుడు మనం కరువు గురించి మాట్లాడదామండి. మత్తయి 24లో రాయబడిన కరువు గురించి. Let's read Amos chapter 8 verse 11. ఆమోసు గ్రంథాన్ని తెరిచినట్లయితే దాంట్లో 8వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం ఏమనుంది? రాబో దినములందు దేశములో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట కలుగు క్షామము కాదు, యెహోవా మాట వినుకపోవట వలన కలుగు క్షామము ఉండును. ఇది యెహోవా వాక్కు. ఆమేన్. Amen. So this prophecy was in the book of Amos in the Old Testament. ఇప్పుడు చదివిన వాక్యము ఒక ప్రవచనంగా పాత నిబంధనలోని ఆమోసు గ్రంథంలో ఇవ్వబడింది. Prophet Amos also prophesied that there will be a famine, not of physical food, but of hearing the word of God. ఇక్కడ చూసినట్లయితే భక్తుడైన ఆమోసు ఏమని రాస్తున్నాడు? రాబోయే కరువు లేకపోతే క్షామము దేని గురించి? దేవుని వాక్యము వినలేకపోవటవచ్చు కరువు కదా. And this prophecy was for when? For the time of the first coming, at the time of Jesus. ఈ యొక్క ప్రవచనము ఎప్పటి గురించి రాయబడింది? మొదటి రాకడ సమయంలో జరగబోవు విషయము గురించి. But let me ask one thing.
At the time of first coming, did they not study the scriptures or how? మొదటి రాకడ సమయంలో నేను ఒక చిన్న మాట అడుగుదాం అనుకుంటున్నాను. భౌతికంగా ఉన్న యూదులు కానీ ఇశ్రాయేలులు కానీ వాక్యాన్ని చదవలేదంటారా? They used to go to the synagogue every time. They used to read the scriptures diligently. They did everything according to the Bible, the scriptures, right? So how could there be a famine of the word of God? అక్కడ చూసినట్లయితే మొదటి రాకడ సమయంలో అక్కడున్న పరిసయ్యులు కానీ సద్దూకేయులు కానీ ఎంతో ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని చదువుతూ వచ్చారు, దాన్ని మెమరైజ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ప్రభు రాకడిని వారు మొదటి రాకడిని వారు గమనించగలిగారా? So the definition of famine is not having proper food. That is the definition of famine. ఇక్కడ చూస్తున్న క్షామము దేని గురించి రాయబడింది? భౌతికంగా ఆహారం లేకపోవటం వలన కాదండి, ఆత్మీయమైన ఆహారమైన సరైన వాక్యము యొక్క ఆలోచనగా లేని వారి గురించి. వారు కరువులో ఉన్నవారిగా ఎంచబడతారు. At the time of first coming, even the Jews were studying the Bible. They were studying the scriptures, the Old Testament. మొదటి రాకడ సమయంలో యూదులు కూడా దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, ధర్మశాస్త్రాన్ని దినరాత్రులు చదువుతూ ఉన్నారు, కానీ వారు గ్రహించలేకపోయారు. They knew everything about Moses' law, about the Old Testament, about history. మోషే గ్రంథంలో ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని వారు ఎంతో ఎరిగి ఉన్నారు, చరిత్ర గురించిన వారికి ఎంతో జ్ఞానము కలిగి ఉన్నారు. కానీ But what they did not know, the true teaching, was the fulfillment of the Old Testament prophecies. Isaiah, Jeremiah, Ezekiel, Daniel, Hosea, all these prophecies. కానీ వారు ఏమి గమనించలేకపోయారు? దానిలో ఇవ్వబడిన ప్రవచనాలు అవి పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. కనుక అది పూర్తయినప్పుడు, అది నెరవేర్చబడుతున్నప్పుడు తమ కళ్ళ ముందు మొదటి రాకడ సమయంలో వారు గ్రహించలేకపోయారు. That's why at the time of first coming, the Jews mostly studied only Moses' law and history, but not the true meaning of the prophecies. అందుకనే మొదటి రాకడ సమయంలో వారు చూసినట్లయితే కేవలము వారు చరిత్ర గురించి లేకపోతే వారు నిలుపుకోవాల్సిన ధర్మశాస్త్రము గురించే నేర్చుకున్నారు. కానీ ప్రవచనాలు దాని యొక్క పూర్తి యొక్క సరైన అర్థాన్ని వారు గ్రహించలేకపోయారు. That is why Amos said there will be a famine. అందుకనే ఆమోసు గ్రంథము ఏం రాయబడింది? క్షామము కలుగబోవును అని ప్రవచనముగా రాయబడి ఉంది. Just like this in Matthew 24, which is talking about second coming, Jesus said there will be famines. ఎలాగైతే పాత నిబంధనలో ఆమోసు గ్రంథం ప్రవచనము మొదటి రాకడలో చూసామో, అలాగే మత్తయి 24లో ఇవ్వబడిన క్షామము లేకపోతే కరువు దేని గురించి మాట్లాడుతుందండి? రెండవ రాకడలో కలుగబోవు కరువు గురించి. కాబట్టి మనందరము ఆత్మీయంగా కరువు యొక్క అర్థము ఎరిగి అలాగూ ఉండకుండా ఉండాలని ఆశిస్తున్నానండి. So what is the famine in today's time? కాబట్టి మరొకసారి అడుగుతున్నాను, ఆత్మీయంగా కరువు అనగా ఏమని గ్రహిస్తున్నారు మీరు? Today also people know a lot about history. ఇప్పటి కూడా ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన మీకు మీ చేతిలో ఉన్న వాక్యంలో చరిత్ర భాగాన్ని మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు, దాని గురించి ఎంతో జ్ఞానము కూడా పొందగలరు. People know everything about what happened at the time of first coming. How Jesus was born, where did he go, whom did he meet, who were his parents, everything. That's history. అందుకనే మన చేతిలో ఉన్న వాక్యాన్ని చదువుతూ మనం చరిత్ర భాగమైన మొదటి రాకడ గురించి పూర్తిగా ఎరగగలం. ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ప్రసంగించాడు, ఆయన ఏ వాక్యాన్ని చెప్పాడు, ఈ విషయాలన్నీ చరిత్ర భాగంలో ఉన్నవన్నీ ఈజీగా అర్థం చేసుకోగలం. కానీ But what people do not know, the famine that is the words of fulfillment of the prophecies. కానీ వారికి తెలియంది ఏమిటండి? ఆ ఒక ప్రవచనాలు ఏవైతే రెండో రాకడ గురించి ఇవ్వబడ్డాయో దాని యొక్క పూర్తి అర్థాలు తెలియవు. గనుక మనము మొదటి రాకడ సమయంలో ఎలాగైతే యూదులు ఉన్నారో అలాగూ మనము కూడా సరైన అర్థాన్ని ఎరగకపోతే కరువుగా ఉన్నవారుగా ఉంటామండి. Okay, so let's move on. Let's read Matthew chapter 24, verse 9 to 14. కాబట్టి మనందరం గ్రహిద్దాము. కింది వచనాలు చదువుదాం. మత్తయి 24:9 నుంచి 14 వచనాలు చదువుతున్నాను, గమనించండి. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తమున సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు.
అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ఆమేన్. Amen. Thank you so much. You read well. I think Surya Prakash here is doing double the work. He has to interpret and also has to read the verses. మన మధ్య ఉన్న సూర్యప్రకాష్ రెండు పనులను చేయవలసి వస్తుంది. ఈ వాక్యాన్ని చదువుటే కాకుండా దాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన పని కూడా వస్తుంది కదా. So please pray for him so that we can continue to finish the seminar with strength. కాబట్టి నా గురించి మీరందరూ కొద్దిగా దయచేసి వేచి ఉండవలసిందిగా కోరుతున్నాను, నిదానించి అర్థం చేసుకొనుటకు. So it says in verse 9, you will be handed over and persecuted and put to death. అందుకని ఇక్కడ రాయబడిన 9వ వచనంలో ఏమనుంది? శ్రమలు పాలు చేసి చంపెదరు. So it says you will be captured and put to death, which is a prophecy. So let's check the connection in the book of Revelation. మీరు ఇక్కడ శ్రమలు పాలు చేసి చంపెదరు అని ఒకరిని గమనిస్తూ రాయబడిన ఈ వాక్యము యొక్క ప్రవచనము ప్రకటన గ్రంథంలో ఉన్న ఇంకో వాక్యానికి కూడా మనం సంబంధం చేసి అర్థం చేసుకోవచ్చు. రండి చూద్దాం. Let's read Revelation chapter 6 verse 4. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదామండి. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వాని అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఆమేన్. Amen. So even in Revelation 6, we can see that someone is capturing and killing people, putting them to death. ఇక్కడ చదివిన వాక్యంలో కూడా ఒకరు మనుష్యులను అంతము చేయుటకు వారి మీదకి దండి చేస్తున్నట్లు చూస్తున్నాము కదా. So being captured here is not the physical being captured. It's not being put into physical prison. It is being put into the spiritual prison, spiritual captive, which is Satan's false teaching. ఇక్కడ రాయబడిన శ్రమలు పాలవుట లేదంటే మనుషులను చంపబడుట రాయబడిన వాక్యము భౌతికంగా జరుగుతాయని కాదండి, ఆత్మీయంగా శ్రమలు పాలవుట అంటే ఏమిటండి? దేవుని యొక్క వాక్యానికి సంబంధించిన సరైన వాక్యము మన ఎదుట లేకపోవుట. Jesus said, you will be handed over to be put to death and persecuted, which means God's people at the second coming revelation will be put in what? Captivity of Satan's false teaching. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యము శ్రమల పాలు చేయబడుదురు అని మొదటి రాకడలోనే ఎందుకు ప్రవచించారండి? రెండవ రాకడలో దేవుని యొక్క సరైన వాక్యము అందకపోవుట మనకి ఎంతగానో ఉంటుంది కనుక. Which is what we can see in Revelation. There are God's people and God's temple, and they are being trampled and killed by Satan's group, the beast. అందుకనే చదివిన ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఎవరిని చూస్తున్నాము? దేవుని యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి మీదకి సాతాను ప్రజలు దండిగా వచ్చి వారిని సరైన వాక్యము అర్థం చేసుకోనకుండా ఉండుటకు వారి పనులు చేస్తూ ఉన్నారు. And how are they killed? They are killed with the false teaching. Their spirits are killed. వారు ఇక్కడ చంపబడుట అంటే అర్థం ఏమిటండి? భౌతికంగా కాదు, ఆత్మీయంగా చంపబడుట అంటే ఏమిటి? వారి ఆత్మలు సరైన వాక్యం అనే ఆహారము లేకపోవుట చనిపోతూ ఉన్నాయి. And what is the opposite of being captured? Being set free, right? ఒకరికి బానిసలుగా ఉండుట అనేది సాతాను యొక్క స్వభావము. కానీ మనము దేవుని వాక్యాన్ని ఎరిగితే స్వతంత్రులుగా అవుతాము కదండి. What is the opposite of being killed? Being resurrected, right? వారి యొక్క బానిసలుగా ఉండుటకు దానికి వ్యతిరేకమైన పదం ఏమిటి? స్వతంత్రులుగా ఉండి పునరుద్ధానంలో భాగమవుట కదా. How can we be set free? Let's read John chapter 8 verse 32. మనం ఎలాగో స్వతంత్రులుగా అవుదుమో యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుదామండి. It says, then you will know the truth, and the truth will set you free. అప్పుడు మీరు సత్యమును మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, సత్యం అనేది ఇంపార్టెంట్ అండి. So it's the truth that can set people free, people's spirit free from the false teaching. ఇక్కడున్న సత్యము దేని గురించి మాట్లాడుతుంది? దేవుని యొక్క సత్యవాక్యము గురించి. అది మనం ఎరిగినప్పుడు సాతాను యొక్క
వేరొక వాక్యము నుంచి మనం స్వతంత్రులుగా ఉండగలం. Even at the time of first coming, there were many people, the Jews, they were under whom? The Pharisees and the teachers of the law. And they were all dead. They were all captured under the false teaching. అందుకని మొదటి రాకడ సమయంలో చూసినట్లయితే దేవుని ప్రజలు ఎవరి వాక్యం వింటూ ఉన్నారు? పరిసయ్యులు మరియు సద్దూకేయులు మాటలు. వారి మాటలు దేవుని యొక్క సరైన అర్థాన్ని ఇవ్వగలిగినయా? లేదు కదా. సాతాను యొక్క వాక్యము మాదిరిగా వారి యొక్క ఆత్మలను నశింపచేసినవి. That's why Jesus said to the Pharisees and teachers of the law, you hypocrites, you whitewashed tombs, you unmarked graves. అందుకని మత్తయి 23:27లో పరిసయ్యులను సద్దూకేయులను గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నారండి? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషములతోనూ నిండి ఉన్నవి. ఆమేన్. Amen. That is why all those who were going under the Pharisees, the teachers of the law, who taught false teaching, they were dying. Their spirits were dying. Their spirits were being captured in false teachings. అందుకనే మొదటి రాకడ సమయంలో ఎవరైతే పరిసయ్యులు సద్దూకేయులు మాటలు వింటూ ఉన్నారో వారందరి ఆత్మలు ఎలాగైనవండి? ఆత్మీయంగా చనిపోయినవి. అందుకనే వారు చనిపోయిన వారి వలె ఉన్నారు. అందుకని ఇక్కడ వారిని ఏమన్నారు? శ్మశానాలు వాటిగా ఉన్నారు అని మాట్లాడినట్లు చూస్తూ ఉన్నాము. Amen. So, how has it been going so far? ఇప్పటి వరకు విన్న వాక్యము మీ అందరికి ఎలాగ అనిపిస్తుంది? Interesting? Amen. So, I need your full attention for this particular verse because this is very interesting but very confusing as well. మీరు ఇప్పటి వరకు ఎంతో బాగా విన్నందుకు వందనాలు. ఇక్కడ నుంచి చదువుతున్న వాక్యాన్ని మరికొద్ది శ్రద్ధతో వింటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి చదవబోయే వచనాలు ఎంతో కన్ఫ్యూజన్గా ఉంటాయి కనుక. Let's read Matthew chapter 24 verse 15 and 16. మత్తయి 24:15-16 చదువుతున్నాను, గమనించండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా రాయబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక, యోదయలో ఉండు వారు కొండలకు పారిపోవలెను. ఆమేన్. Amen. So in Matthew 24 verse 15 and 16, talking about the second coming, Jesus told us to what? Jesus told us to flee to the mountains. అందుకని దానియేలు ద్వారా చెప్పబడిన వాక్యాన్ని మరొకసారి చెప్తూ ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను అన్నారు కదా. The same content we can also see in Luke chapter 21 verse 20 to 21. ఇదే కంటెంట్ని, ఇదే విషయాన్ని లూకా సువార్త 21, 22, 21లో కూడా చూడవచ్చండి. So it says, when you see Jerusalem being surrounded by the armies, you will know that its desolation, its destruction is near. Then let those who are in Judea flee to the mountains. Let those in the city get out, and let those in the country not enter the city. అందుకనే దీనికి చదువుతున్నాను, గమనించవలసిందిగా కోరుతున్నాను. లూకా సువార్త 21, 21, 21. యెరూషలేము దండ్ల చేత చెట్టుబడి మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నది అని తెలుసుకొనుడి. అప్పుడు యోదయలో ఉండి వారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను, పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. ఆమేన్. Amen. So these two verses are talking about the same thing. So this is how it looks. ఇప్పుడు చదవబడిన వాక్యము రెండు వచనాలు ఒకే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాయి. అక్కడ చూసిన బొమ్మలో మీరు గమనించవచ్చు. Jesus said, when Jerusalem is surrounded by armies and its destruction is near, people there should flee to where? Flee to the mountain. కాబట్టి ఎవరైతే ఎన్నుకోబడిన ప్రజలు ఉన్నారో వారి మీదకి సాతాను ప్రజలు దండి చేసినప్పుడు వారు ఏం చేయాలండి? అక్కడ నుంచి ఎక్కడికి పారిపోవాలి? పర్వతముల మీదకి పారిపోవాలి. Then if this is talking about, this Jerusalem is talking about only the physical Jerusalem, then we don't have to worry about it, right? ఇక్కడ రాయబడిన వాక్యము భౌతికమైన యెరూషలేములో ఉన్న గారి గురించి అయితే మనందరం ఈ వాక్యము చదివి అంత కలవరపడాల్సిన అవసరం లేదు కదండి. If we are not in Jerusalem, then we don't have to worry about this, isn't it? మనందరం యెరూషలేములో లేము కనుక మనం ఈ వాక్యాన్ని గురించి చదవవలసిన అవసరం లేదు కదండి. Then this Matthew 24 is not relevant to me.
కాబట్టి ఈ యొక్క మత్తయి 24 మన గురించి కాదనుకోవాలా? Like we mentioned, this Jerusalem is not talking about the physical Jerusalem, but God's temple, God's people, God's city in the book of Revelation, which is trampled by Satan, the beast. అందుకనే మనం చదువుకున్నట్లు ఇక్కడ యెరూషలేము అనగా ఎవరిని సూచిస్తుంది? ఆత్మీయంగా దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలను. వారు ఎవరి చేత క్యాప్చర్ చేయబడ్డారు? సాతాను యొక్క ప్రజల చేత. It says at that time when the temple is destroyed, God's temple is destroyed by the beast, people should flee to the mountain. కాబట్టి ఆ ఒక్క సమయంలో ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలు సాతాను యొక్క ప్రజల ద్వారా క్యాప్చర్ చేయబడ్డారో అప్పుడు వారు ఏం చేయాలండి? అక్కడ నుంచి కొండల మీదకు పారిపోవాలెను. Let's see the connection in the book of Revelation. Let's read Revelation 13 verse 5 and 7. దీనికి సంబంధించిన వచనము ప్రకటన 13 5 నుంచి 7 వరకు ఉంది. అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5, 6, 7 3 వచనాలు చదువుతున్నాను, గమనించండి. డంబపు మాటలను దేవదూషలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడిను, మరియు 42 నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటాయెను. గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడిను. ప్రతి వంశము మీదను ప్రతి జనము మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడిను. ఆమేన్. Amen. So thank you for reading so well. In Revelation we can see the beast is given authority by Satan, and the beast is trampling God's dwelling place, heaven. There is war against God's holy place, and this beast is conquering them. This beast was given authority over all the people in this God's holy place. అందుకని మనం చదువుకున్నట్లు పరలోక రాజ్యములో ఎవరున్నారండి? అక్కడ ఒక క్రూర మృగము, దానికి అధికారం ఎవరిచ్చారు? సాతాను యొక్క అధికారము. అనగా మనం చదువుకున్నట్లుగా పరలోక రాజ్యం దేని సూచిస్తుంది? ఆత్మీయంగా ఏర్పరచబడిన వారిని. వారి మీదకి ఈ యొక్క సాతాను ప్రజలు ఇన్వైట్ చేసినప్పుడు వారి యొక్క పరిస్థితి ఎలాగుంది? వారు ఓడిపోయారు. అందుకనే వీరు వారి మీద జయింపను దానికి అధికారం ఇయ్యబడిను అని చూస్తూ ఉన్నాము కదా వాక్యంలో. So in the book of Revelation there is the God's temple, the representative of God's temple, which is destroyed by this beast which has 7 heads and 10 horns. అందుకనే ఆ యొక్క యెరూషలేము దేవుని యొక్క ఆలయము ఆత్మీయంగా అది ఎవరి చేత నశింపబడుతుంది? సాతాను ప్రజల ద్వారా. ఆ ప్రజలని సూచిస్తూ ఏమని రాయబడింది 13వ అధ్యాయం ప్రకటనలో? 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఒక క్రూర మృగము అని. And why does it say this beast spoken through the prophet Daniel? Why does it say spoken through the prophet Daniel? మరియు మనం ఆ వాక్యంలో చూసినట్లయితే మత్తయి 24లో దానియేలు ద్వారా మాట్లాడబడిన వాక్యం అని. దానియేలు ద్వారా మాట్లాడిన ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటండి? Because this beast with 7 heads and 10 horns, which Apostle John saw in the book of Revelation, the same vision, the same beast with 7 heads and 10 horns was seen by Daniel 2600 years ago from today. The same vision. ఇక్కడ చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో రాయబడిన 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఒక క్రూర మృగానికి సంబంధించిన అదే దర్శనము 600 సంవత్సరాల క్రితం, మొదటి రాకడకు 600 సంవత్సరాల క్రితం దానియేలుకు కూడా అదే దర్శనము చూపించబడింది. కనుకే ఇద్దరి వాక్యాలు ఒకదానినే సూచిస్తూ ఉంది. So prophet Daniel and Apostle John, they are both talking about the same vision, the same beast. ప్రకటన గ్రంథాన్ని రాసిన అపోస్తలుడైన యోహాను మరియు దానియేలు గ్రంథాన్ని రాసిన దానియేలు ఇద్దరు ఒకే క్రూర మృగాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది మనం రెండవ రాకడ గురించి ఎలాగో అర్థం చేసుకోవాలి అనేదే ప్రశ్న అండి. Then when that happens, what did Jesus tell us to do? Just sit there? No, Jesus told us to flee to the mountains. What mountain is this? కానీ దీంట్లో చూసినట్లయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేయమన్నాడు? అక్కడే కూర్చొని అలాగే ఉండమన్నాడా? కాదు కదా. ఆ యూదయలో ఉన్నవారు అక్కడ నుంచి పర్వతముల మీదకి లేదా కొండల మీదకి పారిపోవలెను. మరి ఈ కొండలు అనగా ఏ కొండల గురించి మాట్లాడుతుందండి?
What mountain is this where we can flee from Satan? మనము సాతాను నుంచి పారిపోవుటకు మనకి ఉన్న పర్వతంలో ఏ పర్వతం దీన్ని సూచిస్తూ ఉంది? Is it just take a guess? What mountain is? Is it Mount Everest, which is the highest mountain? మీరందరూ ఏ కొండ అనుకుంటున్నారు? ఎవరెస్ట్ పర్వతం అనుకుంటున్నారా? Is it Armakonda, I think, which is the highest mountain in Andhra Pradesh? లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అర్మకొండ ఏదైతే ఎత్తైన పర్వతమో అది అనుకుంటున్నారా? So what mountain is it? మరి ఏ పర్వతం అంటారు? Let's go and find the answer in the Bible. Let's go to Revelation chapter 14 and verse 1. దాని యొక్క ఆన్సర్ మనం ప్రకటన గ్రంథంలో చూద్దామండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనాన్ని తీద్దాం. నేను చదువుతున్నాను. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామము ఆయన తండ్రి నామము నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఆమేన్. Amen. So this Zion mountain is an actual mountain in Israel. ఇక్కడ చూసిన సియోను పర్వతం అనేది భౌతికంగా కూడా యెరూషలేములో సియోను పర్వతం అనే ప్రదేశం ఉంది. But if we have to go to physical Zion mountain, then we all should book a ticket to Israel, right? మనందరము ఒకవేళ అక్కడ భౌతికంగా ఉన్న సియోను పర్వతానికి వెళ్ళాలి అని ఇది సూచిస్తూ ఉంటే మనందరము ఇప్పటికిప్పుడే టికెట్లు బుక్ చేసుకోవాలి కదండి యెరూషలేం వెళ్ళడానికి. Then I think all of us have to go to passport office tomorrow itself to book a ticket for Mountain Zion, isn't it? కాబట్టి మనందరము రేపటికి రేపే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి యెరూషలేం వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాను. Because this is not a choice. Jesus commanded us, flee to Mountain Zion. కానీ ఇది ఒక కమాండ్గా ఇవ్వబడింది, అనగా ఒక ఆదేశముగా ఇవ్వబడింది. కాబట్టి మనందరం వెళ్ళాలి కదా. So as we know, this mountain is not the physical mountain, it is figurative mountain, parable. And in the Bible, figuratively, mountain means an organization or a church. అందుకని మనం చదువుకున్నట్టు మత్తయి 24 ఎలాగ రాయబడింది? అలంకారిక భాష వాడి రాయబడింది. కాబట్టి ఇక్కడ రాయబడిన సియోను పర్వతం అనేది భౌతికంగా కనబడే సియోను పర్వతం కాదండి. ఎక్కడైతే దేవుని ప్రజలు ఉంటారో, బైబిల్ పరంగా పర్వతం అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? ఒక ఆర్గనైజేషన్ లేకపోతే ఒక జన సమూహాన్ని సూచిస్తూ ఉంది. So this Mountain Zion in the book of Revelation is the place of salvation where all people must go. Just like at the time of Noah, people should flee to the ark. ఈ యొక్క సియోను పర్వతం అనేది దేని సూచిస్తూ ఉందండి? రెండవ రాకడలో ఎక్కడైతే మనకి రక్షణ వస్తుందో ఆ ఒక్క ప్రదేశాన్ని సూచిస్తూ ఉంది. ఎలాగైతే నోవహు కాలములో అర్మేయ పర్వతం దగ్గర తన యొక్క ఓడ ఆగినదో, తన ఓడలోనికి ప్రవేశిస్తే కానీ వారికి రక్షణ లేదో, అలాగే ఈ యొక్క సియోను పర్వతంలోనికి వస్తే కానీ మనకి రక్షణ ఉండదు. Just like there is a parable of Mountain Zion in Revelation, there are many other parables, many other prophecies of Mountain Zion in the Old Testament as well. Let's read Isaiah 28 verse 16. ఇక్కడ చూసినట్లయితే సియోను పర్వతం గురించి ప్రకటన 14:1 ఎలాగైతే చూశారో అలంకారికంగా యెషయా 28:16 కూడా మరొక వచనాన్ని చూడవచ్చు సియోను పర్వతం గురించి. అందరం చదువుదాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాది రాతిని వేసిన వాడును నేనే అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నదని విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. Amen. So this prophecy which says, see, I lay a stone in Zion, a tested stone, a precious cornerstone. Who is this stone? ఇక్కడ చూసిన ప్రవచనము ఏదైతే సియోన్లో పునాది రాతిని వేసిన వాడును నేనే, పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, ఇది ఎవరిని సూచిస్తూ ఉందండి? And was Jesus a physical stone? No, right? పరలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని కదా. మరి అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు భౌతికంగా రాయా? Just like at the first coming, Jesus was the stone who established Zion. People had to go to Jesus to receive salvation. ఎలాగైతే మొదటి రాకడ సమయంలో రక్షణ పొందాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి. అలాగూ ఆయన చుట్టూ కూడిన వారే ఒక సియోను పర్వతముగా అయ్యారు. అలానే రెండవ రాకడలో రక్షింపబడాలి అంటే
ఒక దేవుని యొక్క సంఘం దగ్గరికి వెళ్ళాలి. అలాగ కూడుకొనిన వారే ఎలాగవుతారండి? అలంకారికంగా లేకపోతే బైబిల్ పరంగా సియోను పర్వతముగా ఎంచబడతారు. The Jews which were destroyed, captured by the Pharisees and teachers of the law, they had to come out to Zion, which was Jesus. మొదటి రాకడ సమయంలో యూదులలో ఎవరైతే పరిసయ్యులు సద్దూకయ్యుల బోధ వలన అక్కడే ఉండిపోయారో, ఆత్మీయంగా నశించిపోయారో, దేవుని వాక్యాన్ని అందించిన ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం విని అక్కడ నుండి బయటకు వచ్చి సియోను పర్వతమైన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలో, రెండవ రాకడలో కూడా మనము అలాగే సత్యవాక్యాన్ని ఎరిగి ఈ యొక్క రక్షణ ప్రాంతమైన సియోను పర్వతానికి వెళ్ళాల్సిన అవసరత ఎంతగానో ఉంది కదండి. Just like that, in the second coming revelation, Jesus said there will be a mountain Zion where the Lamb will be, where Jesus will be, and his servants will be there. అలానే ప్రకటన 14:1 ఏమన్నారు? ఆ పర్వతం దగ్గర ఎవరుంటారండి? దేవుని యొక్క గొర్రెపిల్ల ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మరియు దేవుడు స్వయంగా అక్కడ ఉంటారు. కాబట్టి వారు ఎవరిని సూచిస్తూ ఉన్నారు? దేవుని యొక్క ఎన్నుకోబడిన సంఘాన్ని సూచిస్తున్నారు. కాబట్టి మనందరము అందులో పాలిభాగస్తులు అవ్వాల్సిన అవసరత ఎంతగానో ఉంది కదా. Amen. So let's continue. Let's read verse 17 to 21. మరికొన్ని వచనాలు చదువుదాము. మత్తయి 24:17 నుంచి 21 చదువుతున్నాను, అందరూ గమనించాలి. మత్తయి 24:17 నుంచి 21 ఇలాగ రాయబడి ఉందండి. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. కనుక మీరు పారిపోవుట చలికాలమందమైనను విశ్రాంతి దినమందమైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఆమేన్. Amen. Thank you so much for reading. So just like at the time of first coming, people had to come out of the Pharisees and teachers of the law and to Mountain Zion, which was Jesus. Just like that, at the second coming, people should go to Mountain Zion. ఎలాగైతే మొదటి రాకడ సమయంలో పరిసయ్యులు సద్దూకయ్యుల బోధ నుంచి బయటికి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సత్య బోధ వైపు వెళ్ళారో, అలానే రెండో రాకడ సమయంలో ఉన్న మనము ఈ యొక్క సాతాను బోధలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి బయటికి రావాలి. దేవుని యొక్క సత్య సువార్త ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చి దానిలో పాలిభాగస్తులు అవ్వాలి. But at that time, when that time will come, Jesus warned us, let no one go back and take what they have left in the house. కానీ ఆ యొక్క సమయం వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమనన్నాడు? అక్కడ ఉన్నవారు మరలా ఇంటికి రాకూడదు, పొలములో ఉండువాడు మరలా దిగకూడదు. Because when the time will come to flee to Mountain Zion, many people will worry about what they are leaving behind, their possession, authority, all these things. ఎందుకనగా అప్పుడు అక్కడ నుంచి బయటకు రావుటకు వారికి ఉన్న భౌతికమైన పొజిషన్స్, భౌతికమైన వారికి ఉన్న అధికారాలు ఎన్నో అడ్డంగా వస్తాయి. కానీ వాటన్నిటినీ చూస్తూ అక్కడే ఉండిపోతే వారికి రక్షణ ఉండదు కదా. కాబట్టి అక్కడ నుంచి దేవుని యొక్క వాక్యము వైపు మనకి ఏవైతే ఉన్నవో అవి తీసివేసుకొని దేవుని వాక్యాన్ని చేర్చుకొని మనం ముందుకు కదిలినప్పుడే మనకు రక్షణ ఉంటుంది కదా. In Luke chapter 17 verse 30 to 32, Jesus said, it means the second coming. It will be just like this on the day of the Son of Man is revealed. On that day, no one who is on the housetop with possessions inside should go down to get them. Likewise, no one in the field should go back for anything. Remember Lot's wife. దీనికి సంబంధించిన వాక్యము లూకా సువార్తలో కూడా చూడవచ్చు. లూకా సువార్త 17:30 నుంచి 32 వరకు. అందరూ బైబిల్ తెరవండి. లూకా సువార్త 17:30 నుంచి 32 వరకు. దాన్ని చదువుతున్నాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినము మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనిడి అని రాయబడింది కదా. Amen. So, what happened to Lot's wife? లోతు భార్యకు ఏమైందండి? We all know, right? మనందరికీ తెలుసు కదా. Family was also told to come out of Sodom and Gomorrah and flee to the mountain.
mountain. లోతు భార్య లోతు కుటుంబానికి సొదొమ గొమొరాలో నుంచి వాటిని వదిలివేసి బయటికి వచ్చి ఒక పర్వతం దగ్గరికి వెళ్ళుటకు దేవుడు ఆదేశించాడు కదా. So Lot, he took his wife and two daughters and fled the city and went to the mountain. తన యొక్క భార్యను తన యొక్క ఇద్దరు కుమార్తెలను తీసుకొని ఆ పర్వతము వైపు వచ్చుటకు ముందు కొనసాగాడు కదా. And they were told to not look back. Whatever happens, do not look back. తన దేవుని వాక్యం వారిని ఏమని ఆదేశించిందండి? ముందుకు వస్తున్నప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడవద్దు అని ఆదేశించింది కదా. But Lot's wife, she worried because Lot, the Sodom and Gomorrah, which was being burned, so she wanted to see what is happening to her city. కానీ లోతు యొక్క భార్య ఏం చేసిందండి? సొదొమ గొమొరాకి ఏమవుతుందో అని తన యొక్క చింత వలన వెనక్కి తిరిగి చూసినది. She turned back to see what was happening, and then we all know what happened. తన యొక్క సొంత ఆలోచన బట్టి వెనక్కి తిరిగి చూడుట వలన తనకి ఏమైందో మనందరికీ తెలుసు కదండి. ఒక ఉప్పు స్తంభముగా అలాగూ మారిపోయినది. So even at the time of second coming, when people have to flee to Mountain Zion, people should not look back. People should not go back to take what was left in their house. అలానే రెండవ రాకడ సమయంలో సియోను పర్వతం వైపు చూస్తూ కొనసాగబడుతున్న మనము అవి వెనకున్న వాటిని వదిలేస్తున్నప్పుడు అయ్యో చాలా వాటిని వదిలేస్తున్నామే, వాటి యందు మనకి ఎంతో ఆనందం ఉంది అని ఆలోచిస్తూ వాటి యందే మనసు ఉంచితే మనం కూడా లోతు భార్య వలె అవుతామండి. People should not worry about power, position, authority, all these things, but focus only on where? Fleeing to Mountain Zion without looking back. అందుకనే వారికున్న అధికారమును వారికున్న ఎన్నెన్నో వాటిని చూస్తూ వారు అంతే చింతిస్తూ అక్కడే ఉండిపోతే లోతు భార్య వల్లే రక్షణ ఎక్కడ వస్తుందో ఆ ప్రదేశానికి వెళ్లకుండా అక్కడే విడవబడతారండి. Now let's talk about pregnant women and nursing mothers. మనం ఇప్పుడు ఆ వచనాలు చదవబడిన వచనాలలో ప్రసవించు స్త్రీ మరియు భౌతికంగా అక్కడ రాయబడిన వారి గురించి మాట్లాడదాం. So it says, it will be dreadful in those days for pregnant women and nursing mothers. అక్కడ ఏమని రాయబడిందండి? అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. So it's pregnant women and nursing mothers, isn't it? ఇది భౌతికంగా ఆలోచిస్తే పాలిచ్చు వారికి మరియు గర్భిణీలకు ఎంతో అన్యాయంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది కదా. So a lot of people do not want to get married. A lot of people do not want to get pregnant because Jesus said it will be very difficult for them. కొంతమంది ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను పెళ్లి చేసుకోకూడదు, నేను ఇలాంటి వేటిలో అవ్వకుండా ఉండాలి కదా అని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని భౌతికంగా అర్థం చేసుకొని ఎంతో మంది సరైన అర్థాన్ని ఎరగలేకపోతున్నారు. Let's see from the Bible what are pregnant women. What is the woman in the Bible? కాబట్టి ఈరోజు బైబిల్ పరంగా ఒక స్త్రీ లేకపోతే గర్భిణీ స్త్రీ అనగా ఎవరనేది అర్థం చేసుకుందాం. Let's go to Galatians chapter 4 verse 19. This is what Apostle Paul says. గలతీయులకి రాసిన పత్రికను చదువుదాం. 4వ అధ్యాయం 19వ వచనం అందరూ తెరవలసిందిగా కోరుచున్నాను. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఆమేన్. Amen. So Apostle Paul said, I'm in the pains of childbirth. I'm pregnant. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమని అంటున్నాడు? నేను ప్రసవ వేద పడుతున్నాను మీ అందరూ క్రీస్తు స్వరూపములో ఏర్పడు వరకు. So Apostle Paul, a female. అపోస్తలుడైన పౌలు స్త్రీయా? కాదు కదా. No, right? No, but still he said, I'm in the pains of childbirth. How can he experience childbirth? కానీ ఆయన ఏమన్నాడు? ప్రసవ వేదన పడుతూ ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రసవ వేదన ఒక మనిషి అతనికి ఎలాగో వస్తుందండి? So intuitively, a woman represents a pastor or a shepherd who receives the word of God, which is the seed, and gives birth to children. అందుకనే ఆత్మీయంగా బైబిల్ పరంగా స్త్రీ అంటే ఎవరండి? దేవుని వాక్యాన్ని విత్తనముగా పొందినవాడు. ఎవరిని సూచిస్తుంది? దేవుని యొక్క సేవకుడు. ఆ యొక్క విత్తనము ఎటువంటి విత్తనము? లూకాసు వార్త 8:11 రాయబడినట్లు దేవుని యొక్క వాక్యం అనే విత్తనము. ఆమేన్. Just like physically, a woman receives the seed and gives birth and feeds milk to the baby, right? To the infant.
Just like that, shepherd pastors receive the word of God, which is seed, and give birth to what? Members, and give them what? Food. ఎలాగైతే భౌతికంగా స్త్రీలు తన పతి ద్వారా ఒక విత్తనము పొందుకొని తన పిల్లల